ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. చాలా సంతోషము. మరొకసారి కూడా సహోదరి కుటుంబంలో ఇదే స్థలంలో మరోసారి కలిశాను. పోయినటువంటి కూటమికి ఈ కూటమికి దేవుడి కుటుంబం పట్ల కనపరిచిన కృప కావచ్చు, మరి గృహంలో జరిగినటువంటి నిర్మాణ రీత్యా వృద్ధి అవ్వచ్చు, ఆరోగ్య విషయంలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో వారి ఎదుగుదల అవ్వచ్చు, అన్ని విషయాలను బట్టి కూడా దేవుడి నామానికి ఘనత చెందును కాక. ఆమేన్. ఎందుకంటే ఏ అభివృద్ధి అయినా సరే, నేను గత కొంతకాలం నుంచి గమనిస్తూ ఉన్నా, ఒక 1 month నుంచి ప్రేయర్ మధ్యలో లేచిపోతున్నారు కొంతమంది, మధ్యలో వస్తున్నారు, పోతున్నారు, ఎట్లా పడితే అట్లా రాకలు జరిగిస్తున్నారు. దయచేసి నా సహనాన్ని మీరు ప్రేమగా తీసుకోండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను ప్రాముఖ్యంగా ఈ పుల్పిటు ఒకసారి ఆరాధన క్రమం స్టార్ట్ అవ్వగానే ఈ పరిచర్య విషయం రోషం కలిగిన వ్యక్తిగా మాట్లాడతాను. ఆ సమయంలో నా మాటలు మీకు చాలా కఠినంగా కనబడతాయి. ఈ క్రమాన్ని కనుక నేను కాపాడడంలో విఫలమైతే అన్ని విషయాలు విఫలమైపోతాను. నేను దీనిలో రాజీ పడాలనుకోవట్లే. మిగిలిన విషయాలను మీరు అంగీకరించకపోయినా, మీరు నన్ను గురించి తప్పుగా అనుకున్నా, తిట్టినా సరే నేను పడతాను. కానీ ఆరాధన విషయంలో మాత్రం నా జీవితంలో దేవుడి కొరకు ఒక 2 నుంచి 3 గంటలు మాత్రము నా సొంత ఇష్టం చొప్పున కాకుండా ప్రభువు లేఖనములను బట్టి, ఆయన ఆత్మ నడిపింపును బట్టి నేను నడుచుకున్నటకై నన్ను నేను అప్పగించుకుంటాను అనుకున్నప్పుడే ప్రార్థనకు రండి. లేదనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు నచ్చినట్టుగా బయటికి వెళ్ళి వస్తాను, లేదా నాకు నచ్చినట్టుగా ఫోన్లు చూస్తాను, నాకు నచ్చినప్పుడు వింటాను, నచ్చినప్పుడు పడుకుంటాను. దయచేసి ఇక్కడ సర్వాధికారం యేసు ప్రభుది మాత్రమే. కాపరైనా సరే తనకు ఉండేటువంటి అధికారంలో చాలా హద్దులు ఉంటాయి. అతనికి కూడా ఒక స్థాయి పరిమితులు ఉంటాయి. మీరు మరలా కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, నాకు తెలుసు. ఆరోగ్య సమస్యలు కలిగిన వారు కొన్ని సందర్భాలు స్త్రీలు అవ్వచ్చు, కొన్ని సందర్భాలు పురుషులు అవ్వచ్చు. మీరు వెళ్ళొచ్చు, నేను మీ ఆరోగ్య సమస్యను అర్థం చేసుకోగలుగుతాను. కానీ ప్రార్థన కంటే ముందుగానే మీలో సిద్ధపాటు కనబడాలి. ఎందుకంటే ఇది గౌరవింపదగినటువంటి స్థలము, సమయము. దీన్ని మనం గౌరవించాలా. నేను కొన్ని 100 మార్లు మీకు చూపించాను. గాడ్ డిమాండ్స్ రెస్పెక్ట్. గౌరవములు అనే వర్తమానంలో దేవుడు ప్రవక్తించాడు. దేవుడు గౌరవాన్ని ఆశించే వ్యక్తి ఆయన. ఎలాంటి గౌరవం అంటే భయభక్తులతో కూడుకున్నటువంటి గౌరవం. కరెక్టేనా? మీరు ఎప్పుడైనా చూడండి, లోకంలో ఒక అధికార స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గర కూర్చున్నప్పుడు మధ్యలో అతను వదిలేసి వెళ్ళిపోరు మీరు. కరెక్టేనా? కావాలంటే నాతో పాటు ఒకసారి ఎప్పుడు రండి, ఏదో ఒక రాజకీయ నాయకుడికి తీసుకెళ్తాను, కలవ కలిసాడు అనుకోండి, మీరు ఆగండి సార్ అని చెప్పేసి ఆయన వదిలేసి మీరు బయటికి వెళ్ళి పని చేసుకొని రారు. ఫోన్ వస్తే ఆయన ఉండగా ఏం చేస్తారు? ఒక్క నిమిషం అని బయటికి వెళ్ళేసి మాట్లాడి రారు. కరెక్టేనా? అన్నిటి అక్కడ నిలిపివేస్తారు. సాధారణమైన మానవులకి ఎంత గౌరవం ఇస్తూ ఉంటే ప్రభుకి ఎంత గౌరవం ఇవ్వాలి మనం. ఇంకా దయచేసి మీ ప్రవర్తనలో ఒకసారి, అంటే ఆ చిన్న బాలుడనే కాదు, గత 1 month చూస్తున్నారు, చాలామంది వెళ్తూ ఉన్నారు, పురుషులు వెళ్తున్నారు, స్త్రీలు వెళ్తూ ఉన్నారు. ముందు మీ సిద్ధపాటును గురించి నేను మళ్ళీ ప్రశ్నించవలసిన అవసరం లేకుండా మీరు జాగ్రత్త పడండి. ఇది చాలా ప్రేమపూర్వకంగా చెప్తున్నా, సహనంతో చెప్తా ఉన్నా. మరొకసారి చాలా బలంగా చెప్తాను. ఈసారి లేచి వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తాను కూడా వ్యక్తుల్ని. అలా చేయకండి దయచేసి. ఒక 2 గంటలు దేవుడి కోసం కేటాయించండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది, చక్కటి సమయం, ఆనందకరమైనటువంటి విషయాలు, నవ్వుతూ ముందుకు సాగిపోదాం. ఆమేన్. అందరూ ఒకసారి నవ్వండి. సంతోషంగా ఉంది, ఎందుకంటే సీరియస్గా మాట్లాడుకునే విషయాలు కాదు ఇది. ఆనందభరితులై మన కోసం దేవుడు కనపరిచిన కృపను జ్ఞాపకం చేసుకోవచ్చు. లేఖనంలో కలిగే ఆనందాన్ని గురించి ముందుకు సాగిపోవాలి. ఆమేన్. మంచిది. మనము నేరుగా మన సమయాన్ని బైబిల్ గుండా, వాక్యం గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. యోనా గ్రంథము, ద బుక్ ఆఫ్ జోనా, 1వ అధ్యాయము. ఓబద్య గ్రంథం తర్వాత ఉంటుంది, తర్వాత మీకాకి ముందు ఉంటుందా? సార్ కరెక్టేనా? పొరపాటు కాకపోతే అంతేనా? మీకాకి ముందు ఉంటుంది ఓబద్య, యోనా, మీకా, నాహుమా. రైట్, మీకాకి ముందు ఉంటుంది. 1వ అధ్యాయం నుంచి గమనిస్తాం. నేను ఈరోజు అంతా కూడా 99.9% బోధగుండానే వెళ్తా. మీరు హైదరాబాద్లో చెప్పిన వర్తమానం విన్నారా? కొంతమంది వింటారు, కొంతమందికి బహుశా వాళ్ళ సిలబస్ ఇంకా నెక్స్ట్ వీక్ ఉండొచ్చు అది వినడంలో.
ఏది ఏమైనప్పటికీ కూడా వినండి, ఎందుకంటే చాలా అభిషేకంతో కూడుకున్నటువంటి వర్తమానం అది. మీరు వింటే మీకు అర్థమవుతూ ఉంటుంది, మంచి విషయం. కాబట్టి ఇదంతా కూడా బోధగుండా వెళ్తాం. ఈరోజు మన టీచింగ్ మెథడ్ చాలా తక్కువగా ఉంటుంది. దేవుడు అనుగ్రహించిన కొద్ది ముందు సాగుతాం. యోనా గ్రంథము 1వ అధ్యాయం నుంచి గమనిస్తే, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినవే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా ముప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చును. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలోనికి పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువగా భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ప్రార్థన చేసుకుని తల నుంచి కళ్ళు మూసుకోండి. సర్వశక్తి సంపన్నుడమైనటువంటి మా ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తు దేవా, నువ్వు మంచివాడవు, గొప్పవాడవు. నిజముగానే మా స్తుతులకు, స్తోత్రాలకు, మా గౌరవాలకు అర్హుడమైనటువంటి ఏకైక దేవుడు నీవే. నువ్వేమై ఉన్నావో మాకు బయలుపరుచుచున్న విధానం బట్టి మీకు వందనాలు. అన్నింటిలోనూ అన్ని వేళలలోనూ స్పష్టముగా క్రీస్తువైన నిన్ను చూచుటకు మా కన్నులు తెరచుచున్నందుకు నీకు వందనాలు. ఈ రోజున ప్రభువా మాతో మాట్లాడడానికి మీ ఆత్మను అనుగ్రహిస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. చదవడే లేఖన భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. గ్రహింపు శక్తిని, బోధింపదగిన ఆత్మను, వాక్శక్తిని, కరుణనొందించు ఆత్మను, ప్రత్యక్షత ఆత్మను మా అందరిపైన మీరు కుమ్మరింపచేయమని, నీ ప్రియులతో నువ్వు మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్. చదవబడిన లేఖనాన్ని చూస్తే దేవుడు నీనేవే అనే ఒక పట్టణమును గురించి శ్రద్ధ కలిగిన వాడి, ఆ పట్టణంలో జరుగుతున్నటువంటి ఘోరము జరిగిన వెంటనే దేవుడు మాట్లాడు. ఘోరము జరగగానే దేవుడు దాన్ని సంధించాలని చూడ్డు. మీరు సొదొమ గొమొర పట్టణ పరిస్థితులను చూసినా కూడా దానిని గూర్చినటువంటి మొర అత్యంత భయంకరంగా, తీవ్రంగా ఆయన సన్నిధికి వినబడిన తర్వాతే ఆయన దిగి వచ్చి నాకు వినబడుచున్న మొర అలాగూ ఉన్నదా లేదా అని కనుగొనుటకై పరిశీలన చేశాడు. మొదట వినబడిన మొర, ఈయన ఆ ప్రజలను, ఆ ప్రాంతాన్ని శిక్షించుటకు కావలసినటువంటి ఆ పాప దోషముల స్థాయి ఒకసారి చేరగానే దేవుడు ఒక పట్టణంతో, ఒక వ్యక్తితో, ఒక సంఘంతో సంధించడం మొదలు పెడతాడు. ఒక చిన్న పొరపాటు జరగగానే వెంటనే ఆయన సంధించాడు. ఆ పొరపాటులో నుంచి నిజంగాను తప్పిపోతావేమో, పూర్తిగా పడిపోతావేమో అన్నప్పుడు సంధిస్తాడేమో కానీ, నీ తప్పిదాలు కానీ అది కుటుంబ స్థాయి, సంఘ స్థాయి లేదా పట్టణ ఒక ప్రాంత స్థాయిలో ఒక స్థాయి, అంటే ఆయన నిర్ణయించినటువంటి ఒక లెవెల్ దాటిన తర్వాత మాత్రమే దేవుడు ఏ పట్టణాన్నైనా సంధించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే అది తీవ్రతలో ఒక స్థాయి దాటాలి. ఆ స్థాయి దాటినప్పుడే దేవుడు వెంటనే సంధించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇజ్రాయేలుడు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు పెట్టేటువంటి ఆ భారమైనటువంటి బరువుల విషయంలో వీరు పెడుతున్నటువంటి ఆర్తనాదాలు కూడా ఆయన సన్నిధికి ఆయన దిగి వచ్చి ఒక విమోచకుని పంపేంత స్థాయి వరకు చేరితేనే ఆయన సంధించడం జరుగుతుంది. ఆమేన్. మెజారిటీ చాలా చోట్ల కూడా ఆయన నిర్ణయించినటువంటి ఒక తీవ్రత స్థాయి ఉంటుంది, ఒక లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఉంటుంది. ఆ స్థాయికి చేరగానే ఆయన కృప చూపించడం మొదలు పెడతాడు. మీరు ఎప్పుడన్నా చూడండి, జీవనోపాధి సంబంధమైన సమస్యల్లో కొంతమంది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు ఆ ఇబ్బంది ఏ స్థాయి వరకు ఎదగాలంటే దేవుడి కార్యం వారి జీవితాల్లో కనబడడానికి, ఇక
నా దేవుడే నన్ను కాపాడాలి, ఇక ఆయన కాపాడకపోతే నేను ఈ మోకాళ్ళ మీద నుంచి లేవను అనే తీవ్రతరమైన మొర ఆయనకు వినబడినప్పుడు అక్కడి నుంచి విడుదల కలిగజేస్తాడు. అన్నమాట వింటున్నారా? ఏదో సమస్య వచ్చింది, సర్లే పోతే పోనీలే, దేవుడు తీసేస్తాలే అనుకొని అలా ఊరికే మాటగా తీసి పడేసిన వారికి దేవుడి యొద్ద నుంచి సహాయం కనబడటం చాలా అరుదు. తమ కుటుంబాల్లో కలహాలు ఉన్నాయా? సరైన భక్తి ఎదుగుదల దానిలో నుంచి బయటపడుటకై ఏ స్థాయిలో నువ్వు కోరుకొనుచున్నావో ఆ స్థాయి మొర ఆయన అనుకున్నటువంటి ఆ స్కేల్ని తాకినప్పుడే ఆయన సంధించడం జరుగుతూ ఉంటుంది. అన్నమాట వింటున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూడా నినేవే పట్టణ పరిస్థితుల గురించి దేవుడు మాట్లాడుతానంటాడు. చూడు జాగ్రత్తగా. 2వ వచనం, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక. ఎస్, అంటే ఏ ప్రాంతంలోనైనా సరే దాని యొక్క చెడ్డ క్రియలు ఒక స్థాయికి చేరాల. ఇదివరకు ఒక వర్తమానం కూడా మనం మాట్లాడుకున్నాం. ఏమని? జెజబెలు తన సంపూర్ణతను చేరుకుంటుందన్న విషయాన్ని చూసాం, జ్ఞాపకం ఉందా? దానిలో కూడా అది దాని యొక్క తప్పిదాల స్థాయి ఒక స్థాయి వరకు చేరుకునే వరకు దేవుడు చూస్తాడు. బట్ వెన్ ఇట్స్ రీచెస్ ఇట్స్ పొటెన్షియల్, దాని యొక్క శక్తులు అది పూర్తి స్థాయి తప్పిదాల వీక్నెస్కి చేరుకుంటుందో దేవుడు సంధించడం మొదలు పెడతాడు. అది ఆయన యొద్ద నుంచి పొందుకునే సహాయ విషయమైన మొరలోనైనా సరే, ఆయన యొద్ద నుంచి వచ్చేటువంటి శిక్ష రూపంలో తప్పిదాల విషయంలోనే సరే, ఒక స్థాయి చేరిన తర్వాత ఇక ఆయన దాన్ని పని చేస్తాడు. అందుకొరకే కొంతమంది వాక్య విరుద్ధంగా నడుచుచున్నప్పటికీ కూడా వెంటనే వారికి శిక్షలు రావు. ఆయన సహనం వహిస్తూ ఉన్నాడు. వారు వాక్య విరుద్ధమైన కార్యాలు చేస్తారు, వాక్య విరుద్ధమైన పనులు చేస్తారు, వాక్య విరుద్ధమైన మాటలు మాట్లాడతారు. వారు సన్నిధిలోనికి రావడం కూడా అడప రావడం కానీ, సన్నిధిని నిర్లక్ష్యం చేయడం కానీ, ఇవన్నీ కూడా చూస్తాడు. ఆయన దీర్ఘశాంతం వహించిన ప్రతిసారి కూడా పౌలు గారు అంటారు, మన రక్షణ నిమిత్తమైన దీర్ఘశాంతాన్ని వహిస్తూ ఉంటాడు. ఈ దీర్ఘశాంతంలో ఆయన నీకంటూ నియమించిన ఒక ఫైనల్ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ నువ్వు చేరగానే గుర్తుపెట్టుకోండి, అయ్యా అమ్మా గుర్తుపెట్టుకోండి, ఆ సమయంలో ఎలా ఉంటుందంటే నువ్వు కాళ్ళు పట్టుకొని గోజాడినా కూడా, నువ్వు ఇదివరకు చేసిన ప్రతి దోషానికి కూడా ఆయన అంటే కాసులు చెల్లించే విధంగా మూల్యం చెల్లించుకుంటాడు. ఆయన మూల్యం మొత్తాన్ని లాగుతాడు. ఆయన ఆ చివరి వరకు లాగితే కరెక్ట్ దొరికింది. తెగే వరకు లాగుడా అని అర్థం. కరెక్టేనా? ఏది నువ్వు కొంచెం లాగు తెగుద్దా? తెగదు. ఇంకొంచెం లాగు తెగదు. ఇంకొంచెం లాగు తెగదు. ఒక పాయింట్ ఉంటుంది, దానికి ఒక స్థాయి ఉంటుంది. ఆ స్థాయి దాటి లాగావా డన్. దేవుడు చూపించే కృప, కనపరిచే దీర్ఘశాంతము, మనము చేస్తున్నటువంటి 1, 2, 3 మార్లు దాటి పడిపోతున్నటువంటి మన పాటు, మన అవిధేయత కూడా అలాంటిదే. చూస్తాడు, 1 మారు వచ్చావా లేదా, 2 మార్లు వచ్చావా లేదా, చేయగలిగావా లేదా, 2 సార్లు 4 సార్లు 7 సార్లు అయిపోయిందా, చలో ఇప్పుడు ఆయన పెట్టవలసినటువంటి ఒక శిక్షను పెడతాం. కానీ దేవుడి యొక్క సూత్రం తెలుసుగా, ఏ శిక్షకైనా ముందు హెచ్చరిక ఉంటుంది. ముందు హెచ్చరిక, అటు తర్వాతే తీర్పు. కరెక్టేనా? ఏదైనా సరే తెగిపోయే ముందు, విరిగిపోయే ముందు కొన్ని హెచ్చరికలు ఇస్తాయి. కరెక్టేనా? విరిగిపోయే ముందు టక్ 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 అని ఒక చిన్న శబ్దం ఇస్తుంది. అదేంటది? హెచ్చరిక. అప్పుడే ఆగితే పర్వాలే, లేదా అయినా కూడా సాగదీసామనుకో విరిగిపోద్ది, తెగిపోద్ది. అట్లాగే పట్టణాల స్థితిలో, సంఘాల స్థితిలో మంచిగా వినండి. ఎందుకంటే ఎఫెసు సంఘ కాలంతో కూడా దేవుడు మాట్లాడే విధానం అలాంటిదే. వారు తమ మొదటి ప్రేమను కోల్పోయారు. చూశాడు, కొంతకాలం చూశాడు. దేవుడు అన్నాడు, నేను ఇంకా సమయం ఇస్తున్నా, వెంటనే మీరు వెనక్కి తిరిగి రండి. లేదనుకో నువ్వు ఇలాగే కొనసాగితే గనక ఇదిగో నిన్ను శిక్షించుటకు నీ దీపస్తంభాన్ని నేను తీసివేయుటకు నేను నియమించిన ఆ స్కేల్కి నువ్వు దగ్గరలో ఉన్నావు. అదే జరిగిందా, నీ దీపస్తంభాన్ని కొట్టేస్తానంటాడు ఆయన. ఇక్కడ ఆ నినివే పట్టణ పరిస్థితి కూడా అలాంటిది. వారు ఏ స్థాయికి చేరారంటే ఇక దేవుడి యొద్ద నుంచి శిక్షకు ముందు హెచ్చరిక స్థాయిలో ఈ నినివే పట్టణం నిలబడింది. ఇక అప్పుడు దేవుడు ఒక వ్యక్తిని లేపినాడు. లేపంత అంటాడు, ఇదిగో నువ్వు లేచి వెళ్ళి నేను పంపుచున్నటువంటి ఆ పట్టణానికి వెళ్ళి
నా మాటలు అక్కడ నువ్వు ప్రకటించాలా. ప్రకటించమని చెప్పగానే ఈయన ఏం చేశాడు? వెళ్ళడానికి ఇష్టపడలే. ఈయన ఇష్టపడకపోవడాన్ని గురించి, ఈయన వ్యక్తిత్వాన్ని గురించి దేవుడు తన ప్రవక్త ద్వారా భిన్నమైన కోణాలు కూడా చాలా రకాలుగా మాట్లాడాడు. ఇన్ సమ్ వే పాజిటివ్, ఇన్ సమ్ వే నెగిటివ్. కొన్ని చోట్ల మెచ్చుకుంటున్నట్టు, మరి కొన్ని చోట్ల తప్పిదం చేశాడు, ఈయన శిక్షకు అర్హుడు అన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ వెళ్ళమన్న చోటికి వెళ్ళకుండా ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఏ ప్రాంతానికయ్యా? తర్షీష్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. వెలుచుండగా దేవుడు ఏం చేశాడు? దాని వెంటనే నువ్వు చేసిన తప్పునన్నా నువ్వు సరిదిద్దుకోవాలి, నీ మార్గములు, నీ నిర్దేశాలు నేను మారుస్తున్నానని పెద్ద గాలి తుఫాన్ ఒకటి లేపాడు. దేని మీద? సముద్రం మీద. లేపగానే మంచి గమనించాల, సముద్రంలో పెద్ద గాలి తుఫాన్ రాగానే ఒకప్పటి పాతకాలపు ఓడలు ఎలా ఉంటాయి? అచ్చంగా దిక్సూచులు పట్టుకొని పోయేవారు, పెద్ద మిషన్లు ఏమి ఉండవు అవి. సరేనా? ఆ గాలి తుఫానికి ఆ యొక్క ఓడ సామర్థ్యం తట్టుకోలేక ఇక ఏమైపోతుంది? అది అటు ఇటు కొట్టుకొని పోతూ ఎక్కడ మునిగిపోదో తెలియని పరిస్థితిలో ఈ ఓడ కొంచెం తేలికగా చేస్తే బరువు తగ్గితే బతుకుతామేమోనని దానిలో నుంచి కొన్ని పదార్థాలన్నీ కూడా తక్కువ అవసరమైన వస్తువులను బయటపడేస్తూ ఉన్నారు. పడేస్తూ ఈ వస్తువులను బయటపడేస్తూ ఇంకా ఏదైనా అవసరం లేని వస్తువు ఏమైనా ఉందా అని వెతుకుతూ ఉండే క్రమంలో కిందికి, ఓడ యొక్క కింది భాగంలోకి వెళ్ళగానే ఒక దొరగారి యొక్క గుర్రు వినబడతా ఉంది. అయ్యా, ఎందుకు గుర్రు అన్నాయంటే మామూలు నిద్ర కాదంటది. ఏదది? గాఢ నిద్ర అని రాయబడింది అక్కడ. వెరీ డీప్ స్లీప్. సాధారణ డీప్ స్లీప్ ఎప్పుడు వస్తుందయ్యా? టెన్షన్లో ఉన్న డీప్ స్లీప్ రాదు. రేపు ఎగ్జామ్ అనగా ఎవరికి డీప్ స్లీప్ వస్తుంది? మరణం రాబోతుందనగా ఎవరు డీప్ స్లీప్ వస్తుంది? నీ మెడ మీద కత్తి పెడితే డీప్ స్లీప్ ఎట్లా వస్తుంది? అసలు స్లీపే రాదు. కానీ ఇతగాడికి డీప్ స్లీప్ వస్తూ ఉంది, లోతైన నిద్ర. అంత లోతైన నిద్రలోకి రాగానే అక్కడ ఈ సామాన్లు వెతుకుతున్న వ్యక్తులు అంటారు, ఓయ్ అబ్బా రెడీగా ఉన్నారా మీరు? నిద్రపోతా ఏమి పంటిది? మరణం అంటే భయం లేదా? ఆయన మోహన్ చూస్తుంటే భయపడుతుంటూ కూడా కనపడతలే. భయపడే వాడితే ఎందుకు పడుకుంటాడు? అంటాడు, నీవు నీ దేవునికి మొక్కుకో, మనందరూ కాపాడబడినట్లుగా. పైన వాళ్ళందరూ వాళ్ళ దేవతలకు మొక్కడం మొదలుపెట్టేశారు. ఏమంటారు తెలుసుగా? ప్రాణం మీద పడ్డప్పుడు, ఇక ఏది చచ్చిపోతున్నాం అన్నప్పుడు విశ్వాసుల ప్రార్థనలు వినాలా. మంచి వినండి. అనారోగ్యం అప్పుడు కాదు, చచ్చిపోతున్నప్పుడు ఇంకోసారి చచ్చిపోతుంది తప్పదయ్యా, ప్లీజ్ అయ్యా, నగరాన్ని తీసేస్తా, మారిపోతా, తీర్చా, మొత్తం నీకే ఇచ్చేస్తా, అయ్యో, ఆ రోజు ప్రార్థన చూడాలి. నిజమే. చావు ఎదుర్కొన్నప్పుడు ప్రార్థనలు వినాలి. అయ్యో, సాధారణ ప్రార్థనలు కాదు అవి, సమర్పణ ప్రార్థనలు అవి, సర్వస్వాన్ని ఇచ్చేస్తా అని చెప్పే ప్రార్థనలు అవి. ఇంకొకసారి అలా తిట్టా, ఇంకొకసారి ఇలా, అయ్యో అంటే ఏమంటారు, ఇక నీ మందిరంలోనే పడిచేస్తా నేను. ఇక మామూలు కూడా ప్రార్థనలు కరెక్టేనా? ఒకసారి సమస్య దాటగానే మళ్ళీ తెలుసు మనకి, వంకర ఏదో తిన్నదనేదేదో మనకు తెలుసు. ఎంతో మంది దగ్గర ఎన్నెన్నో మాటలు విన్నాం. సమస్య రాగా అయ్యో ఇంకొకసారి అట్లా ఉంటుంది. సమస్య గట్టెక్కగానే 2 రోజులు మళ్ళీ ఎప్పట్లానే వంకర అవ్వడానికి చూస్తూ ఉంటాం. వాళ్ళ దేవతలకు వాళ్ళు మొక్కుతూ ఉన్నారు. ఇక్కడ ఆ షిప్లో, ఆ ఓడలో ఉన్నటువంటి ప్రజలందరూ దాన్ని సమస్యగా చూశారు. ఒక్కడు మాత్రం దాన్ని సమస్యగా చూడట్లే. అందరూ ప్రాణభీతితో భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కడు మాత్రం భయం లేకుండా పడుకున్నాడు. అంటే ఆ సమయము, ఆ సందర్భము అందరికీ ప్రమాదం అనేటువంటిది సందర్భంగా చూస్తూ ఉన్నారు. ఆయన ఒక్కడు మాత్రం దాన్ని చూడట్లే. సరే, వీళ్ళందరి బాధ చూడలేక తట్టుకోలేక ఆయన అంటాడు, ఓయ్ నేనే, ఈ గాలి తుఫానికి కారణం నేనే, ఈ సమస్య కారణం నేనే, మా ఇంట్లో తలకాయ నొప్పుల కారణం నేనే, వింటున్నారా? మా పిల్లోడికి అనారోగ్య కారణం నేనే. మీకు అర్థమవుతుందో లేదో? మా ఆర్థిక సమస్యల కారణం నేనే, దేవుడు కృపను పోగొట్టుకోవడానికి కారణం నేనే అని ఇట్టగా ఒక ఆయన ముందుకు వచ్చాడు. ఇట్టగా వచ్చి, ఏంటి నువ్వేనా? అవునా, మాకు నమ్మకం కలగడం లేదే. కావాలంటే చూడు, నన్ను ఇక్కడ నుంచి సముద్రంలో పడవేయి. ఎందుకు ఇలా దుంకరాదా? ఇలా దుంకరాదా? ఇన్ని తెలిసినోడు
ఆ మాంతం షిప్ పైకి దొవ్వనం దూకి అయిపోద్దిగా. ఇలా చెప్తున్నాడు ఏమని, ఇలా భయాలు తగ్గిపోయినట్లుగా కారణం నేనే కాబట్టి నన్ను ఒక్కొని మీరు బయటపడేస్తే మీరందరూ బాగుపడతారన్న నమ్మకం వాళ్ళలో కూడా వృద్ధి చెందినట్లుగా ఇగో నన్ను పడేయండి, ఇది మొత్తం చల్లబరుద్ది అన్నాడు. ఇక ఏం చేస్తాం, ప్రాణభీతి, ఇంటి దగ్గర ఈఎంఐలు గుర్తొస్తున్నాయి, మొన్ననే కొన్న కారు గుర్తొస్తుంది, ఏదది పిల్లకాయలు గుర్తొస్తున్నారు, ఇవన్నీ గుర్తొస్తాయి, తప్పట్లేదు. ఏం చేస్తాము, తీసుకెళ్ళి ఆయన అన్నట్టుగా తీసుకెళ్ళి బయటపడేశారు. బయటపడేగానే వీళ్ళ సమస్య ఏదే సద్దుమణిగిపోయింది. అప్పటి వరకు నాకు సమస్య లేదనుకుంటున్నటువంటి ఆయనకు కొత్త సమస్య వచ్చి పడింది. ఇది అప్పటి వరకు భీకరమైనటువంటి ప్రాణభీతి కలిగించే సమస్య వచ్చినా దాని సమస్యగా చూడని వ్యక్తికి ఇప్పుడు సమస్య ప్రారంభమైంది. ఏది, నీళ్ళలో పడగానే ఆయన్ని ఏం మింగేసింది, చేపనా తిమింగలమా, ఒక మత్స్యం మింగేసింది. మత్స్యం అంటే జలచరం మింగేసింది. దాని మీద స్టిల్ ఇంకా డిబేట్ నడుస్తుంది ప్రపంచంలో. అయితే ఒక మత్స్యం మింగేసిన తర్వాత లోన కూర్చున్నాడు ఆయన. దేవుడు ప్రవక్త అంటాడు, ఒక సముద్రపు జంతువు అంత పెద్ద చేప ఏదైనా కొన్నిటిని వేటాడేటప్పుడు అంటే దాని చుట్టుపక్కల ఉండేటువంటి ఇది తినాలని ఇష్టపడని వస్తువులు, పదార్థాలు, వేరే వేరే జంతు చేపలు కూడా దాని లోపలికి వెళ్ళిపోతాయి. ఆయన అంటాడు, యోన నిలబడ్డాడట పొట్టలో. సగం వరకు పక్కన నట్టలు అన్ని రకాల జంతువులు తేలాడుతున్నాడు నీళ్ళ కడుపులో. కూర్చుందామంటేనేమో మునిగిపోతారు. నిలబడి ఎంతసేపు ఉంటాడు, ఉండలేడు. మొత్తం చీకటి. పొట్టలో ఏముంటుందమ్మా, లైట్ పెట్టుకుంటాడు, ఏమన్నా టార్చర్ అంత ప్రిపేర్డ్ లేడైనా. మొత్తం చిమ్మ చీకటి కనబడతా ఉంది. కొంతమంది అడుగుతారు, చేప కడుపులోకి ఆక్సిజన్ ఎట్టాగా వచ్చిందయ్యా అంటే ప్రవక్త అంటాడు, సాధారణమైన చేపలు ఉండదు, కానీ దేవుడు పంపించిన చేపలు మాత్రం ఆక్సిజన్ ట్యాంక్ ఉంటుంది అంటాడు ఆయన. దేవుడు పంపిన చేపలు ఆక్సిజన్ ట్యాంక్ ఉండదు అంటాడు ఆయన. అయితే ఇట్లా మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి దేవుడు చక్కగా తన ప్రవక్త ద్వారా కొన్ని మాటలు వివరింపజేస్తాడు. దీనిని మీకు కొన్ని కొటేషన్లు కూడా ముందుకు తీసుకెళ్తాను చూడండి. అప్పుడు నేను చెప్పాలనుకున్న వర్తమానము అంశం మీకు కనబడుతుంది. గమనించండి. 58-0620 అందరు ఆసక్తిగానే ఉన్నారా? 58-0620 దాంట్లో 67వ పేరాను చూద్దాం. ద క్వీన్ ఆఫ్ సౌత్, దక్షిణ దేశపు రాణి అనే వర్తమానంలో ఎన్నిసార్లు మనం యోనాను ఎన్నోసార్లు పిలిచాము చూడండి. I like to refer to him as some backslidden prophet that did not know his ABCs hardly. ఏబిసిడీలు తెలియనటువంటి, బైబిల్లో ఏబిసిడీలు తెలియని కొంతమంది ప్రజలు యోనాను చూసి అంటారు, ఈయన వెనక్కి జారి పడిపోయిన వాడే అని అంటారంట. In coming to know Christ, కానీ యేసును తెలుసుకోవడంలో and cast him off to one side. ఈయన ఒక వైపు పక్కన పడేస్తారు. But let me tell you something. కానీ నన్ను మీకు ఒక మాటను చెప్పనివ్వండి, You are mistaken. మీరు పొరపాటు పడుతున్నారు. Jonah was a true, genuine servant of God. యోనా ఒక మంచి నిజమైన దేవుని సేవకుడు, పనివాడు. Following every move of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ప్రతి కార్యమును వెంబడించినటువంటి ప్రవక్త ఆయన. Why? ఎందుకని? When he was started down to Nineveh, ఆయన నినేవేకి ప్రయాణమైనప్పుడు God sent him to Nineveh. దేవుడు ఆయనను నినేవేకే పంపించాడు. But he took seemingly the road of least resistance. He went to Tarshish. కానీ ఆయన కొద్దిపాటి తిరుగుబాటు చేసి తర్షిష్ అనే ప్రాంతం వైపు అడుగులు వేస్తా ఉన్నాడు. That was not providential. That was God's way of doing something. అక్కడ ఈయన అలాగు చేయడం అనేటువంటిది కూడా దేవుడు జరిగించుచున్న కార్యములో ఒక ప్రణాళికగానే పెట్టబడ్డది అది. ఆమేన్. If a good man that serves the Lord. ఇక్కడ విషయం చెప్పుడు మరొక వర్తమానంలో వేరే వర్తమానాలు చెప్తాడు. ఏమని తెలుసా? యోనా గనక ఆయన చెప్పినట్టుగా చేసి నినేవే ప్రాంతంలోనికి ఒక షిప్ గుండా వెళ్ళాడనుకో, ఇదిగో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ పాపముల నుంచి మీరు విముక్తి పొందుటకై మీరు క్షమాపణ అడగండి అని అంటే
జరు టైం అవుతుందిలే అని పక్కకు దోసేస్తారట. కానీ వారి దగ్గరికి ఆ దేశ ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు మొక్కుతున్నటువంటి చేపను దేవతగా దేవుడిగా మొక్కుతున్న ప్రాంతంలోనికి ఆ దేవుడి నోట్లోంచి అయినా బయటకు వస్తే ఈయన మాట వింటారని ఇక్కడ ప్రవక్తకి కూడా తెలియకుండా ఒక గొప్ప ప్రణాళిక వెనకాల నడుస్తూ ఉంది. ప్రవక్తకే తెలియని ప్రణాళిక. మరి ప్రవక్త తెలిస్తే ఎలా ఉండేది? యోనా, నువ్వు నీళ్ళలో దుంకు, చేపొచ్చి మింగేస్తుంది. ప్రభా నేనేం తప్పు చేశాను ఆయన అంటాడు ఆయన. ఎస్ అర్నో? ఇది ప్రవక్తకి తెలియకుండానే దేవుడి యొక్క అద్భుతమైనటువంటి గొప్ప ప్రణాళిక. కొన్నిసార్లు ప్రవక్తలు తెలియకుండా కొన్ని జరుగుతాయా? అబ్సల్యూట్గా జరుగుతాయి. వారికి కూడా తెలీదు. ఇట్లాగే ఒక ఆయన ఆశీర్వదించమంటే ముట్టి చూశాడు, ఇంటికి కనబడుతుంది, రా అని ఆశీర్వదించాడు. ఆయన ప్రవక్తేనా? బైబిల్ అయిన ప్రవక్త అన్నదా? ఆయన ఎవరినైతే ఆశీర్వదిస్తున్నాడు ఆయనకు తెలుసా? తెలీదు. ప్రవక్తగా పిలువబడిన ఆయనకు కూడా తెలియకుండా గొప్ప ప్రణాళిక జరుగుతూ ఉంది అక్కడ. ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి విషయంలో కూడా అలాంటిదే. ఇది ఈయన అలాగూ చేయడంలో దేవుడి ప్రణాళిక ఒకటి ఉన్నది. తర్వాత చూడండి, ఇఫ్ ఎ గుడ్ మ్యాన్ దట్ సర్వ్ ద లార్డ్, దేవుణ్ణి సేవ చేసేటువంటి ఒక మంచి వ్యక్తి, అండ్ ద స్క్రిప్చర్స్ కెనాట్ బి బ్రోకెన్. మంచిగా గమనించి, ఇలాంటి పరిస్థితుల్లో లేఖనం అన్నిటికీ కూడా తప్పిపోదండి. The footsteps of the righteous is ordered of the Lord. ఒక నీతిమంతుడి యొక్క అడుగులు యెహోవా యొక్క దేవుడి యొక్క ఆజ్ఞల చొప్పుగానే నడుస్తాయి. And nothing can turn him. ఏది కూడా ఆయనను పక్కదారికి తప్పిప్పలేదు. And all things work together for good to them that love him. ఆయనను ప్రేమించు వారి కొరకు సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగుతాయి. That ship was sent there by God. అసలు అక్కడికి ఆ పడవ పంపబడిందే దేవుడి చేత. Just the same as the fish was prepared for it. దానికోసమే దేవుడి చేతి ఆ పడవ తయారు చేయబడింది. Jonah out in the ocean. అక్కడ యోనా ఆ సముద్రం పైన కనబడతా ఉన్నాడు. He was honest and just that he had not went there where God told him to. ఆయన మంచివాడే, కానీ దేవుడు చెప్పిన చోటికి ఆయన వెళ్ళడం లేదు. But it was all in God's working. కానీ అక్కడ అన్నిటిలో కూడా దేవుడే పని చేస్తా ఉన్నాడు. Watch how he did it. చూడండి ఆయన ఎలా చేశాడు. He tied his hands behind him and threw him out into the ocean. ఆయన ఎలా త్రోయబడ్డాడో తెలుసా? తన చేతులు వెనకకు కట్టివేయబడి ఆ ప్రజల చేత ఆ పడవలో నుంచి సముద్రంలోనికి పడవేయబడినట్లుగా ముందుకు సాగింది. A fish prowls through the water till it finds its bait. అక్కడ ఒక చేప తన ఎర్ర కోసం వెతుకుతూ అటువైపుగా వచ్చింది. Its prey eats and goes down to the bottom. దాని యొక్క ఎర్ర అది తినగానే దాని పొట్టలోని వెళ్ళిపోద్ది. And rests its swimmers on the bottom of the water. అది తినగానే నీటి యొక్క దిగువ భాగాల్లోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అది రెస్ట్ తీసుకుంటది. అది You fishermen know that. మీ చేపలు పట్టే వారికి విషయాలు తెలుసు. You women know that from your goldfish. మీరు ఇళ్లలో చూస్తే తెలుసుగా, అక్వేరియంస్ చూస్తుంటే తినగానే ఏ చేపైనా సరే కింది దిగువ భాగానికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం మనం గమనిస్తూ ఉంటాము. And this whale coming through the water. అక్కడ ఆ తిమింగలము ఆ నీటి గుండా రావడం చూస్తున్నాం. Got a great big mouthful and swallowed this minister into his belly. ఈ సేవకుని ఆ ఒక తిమింగలము మింగి తన కడుపులోకి తీసుకోవడం గమనిస్తున్నాం. Went down into the bottom of the sea. అది సముద్రం యొక్క అడుగు భాగంలోకి వెళ్ళిపోయి And rested his swimmers. అక్కడికి వెళ్ళి అది రెస్ట్ తీసుకుంటా ఉంది. And I have often thought, you take people, maybe they got a tumor. ఇక్కడ స్వస్థతల గురించి మాట్లాడుతూ దేవుడు ప్రవక్త అంటాడు, కొంతమందికి ఇక్కడ క్యాన్సర్ లాంటివి ఉంటాయి, అలాంటి వారి గురించి మాట్లాడుతాను అంటాడు. Or they are deaf in one ear. వారిలో క్యాన్సర్ ఉండొచ్చు, లేదా వారి రెండు చెవుల్లో ఏదో ఒక చెవి సరిగా వినబడకపోవచ్చు, or crippled or something. వారు ఏదైనా కాలో లేదా చెయ్యి లేకుండా వికలాంగులుగా ఉండవచ్చు. They think their case is impossible. వారు అనుకుంటారు వారి యొక్క ప్రస్తుత సమస్యలు అసాధ్యము, ఇది బాగు చేయబడుట జరగదు. అందరూ అంటారు బీపీ షుగర్లు ఏం పోతాయి, అవి వేరే రోగాలు దేవుడు తీస్తాడు, ఇవి తీసేయడం అనుకుంటారు. ఏదో సమస్య వారికి ఉన్నదాన్ని దేవుడు దీన్ని తొలగించడు. ఇక ఇది కాదు, ఇక మా కుటుంబం సెట్ అవ్వడం జరగదండి, ఇక మా దాంపత్య జీవితం సెట్ అవ్వడం జరగదండి. ఇది తమకు తాము అనుకుంటారు ఏమని, ఇట్ ఈస్ ఇంపాసిబుల్
అని తాము అనుకుంటారు అంతే. And they keep looking. మరి వారు దేనికోసం వెతుకుతారంటే They would be prayed for one night. వారు ఒక రాత్రి ప్రార్థన చేస్తారు. Oral Roberts will come through. ఓరల్ రాబర్ట్ అనే సేవకుడు వస్తాడు ప్రార్థన చేయడానికి. They will be prayed for. Say, వారి కోసం వారు ప్రార్థన చేయబడతారు. మరి ప్రార్థన తర్వాత వారు అంటారు, well, my hand never got any better. నా కోసం చెయ్యి ప్రార్థన చేశారుగా, మీ ప్రార్థన తర్వాత నా చెయ్యి ఇప్పటిలాగా ఇంత మంచి ఎప్పుడు అనిపించలేదండి, ఇప్పుడే బాగుంది అంటారు. Brother Allen will come by. మరొక ఆయన బ్రదర్ వస్తాడు, My hand is no better. ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయనతో అంటారు, ఇగో నా చెయ్యి మీరు ప్రార్థన చేసిన తర్వాత బాగుందండి, ఇంత బాగా ఎప్పుడు అనిపించలేదండి అంటారు. You are looking at the wrong place. అయ్యా మీరు తప్పుడైన స్థలాల్లో చూస్తున్నారు. Like as the old southern expression. ఇప్పుడు చూడండి, దక్షిణ ప్రాంతాల్లో చెప్పబడుతున్న ఒక దానికి ఒక సామెత లాగా మీరు తప్పుడైన స్థలాల్లో వెతుకుతున్నారు. ఈ దీనిని గురించి ఈ దక్షిణ ప్రాంతాలు ఏమంటారంటే When we use it to coon hunt, ఇక్కడ ఎప్పుడైతే ఈ కూన్ హంట్ అంటే వేటాడడానికి వెళ్ళినప్పుడు barking up the wrong tree. ఇది తప్పుడైన చెట్టు దగ్గర అరవడము అంటారు. అక్కడ నా మాట వింటున్నారా? ఈరోజు మన అంశం కూడా అదే. ఏంటది? బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ అంటే మంచి గమనించండి. మీ ఇంట్లో కుక్క ఉంది, మీ ఇంట్లో కుక్క ఉంది, మీ ఇంట్లోకి ఏదో పామో దొంగో పిల్లో ఏదో వచ్చి మీకు ఇబ్బంది కలిగేస్తూ ఉంది. ఆ వచ్చింది ఉన్న ఒక చెట్టు పైకి ఎక్కి కూర్చుంది. అది మీరు గమనించారు దాన్ని, అక్కడ ఉన్నదాన్ని. కానీ ఆ కుక్క ఏం చేస్తుందంటే వెళ్ళి ఎక్కడో ఉన్న ఇంకో చెట్టు దగ్గరకు వెళ్ళి దాని కారణం దగ్గర నిలబడి పైకి పెట్టి అరవడం మొదలుపెట్టింది. అది మీరు వింటున్నారా? మరొక చెట్టు దగ్గరికి వెళ్ళి అది అరవడం మొదలు పెడతా ఉంది. కానీ అది దేని చూసి అరవాలి? దొంగనో పిల్లినో ఏ చెట్టు మీద ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అరవాలి. అది ఉన్నదో చోట, ఇది అరిచేదో చోట, ఇది కనుగొనబడింది ఒక చోట, ఇది వెళ్ళి ఒక తప్పుడైన సమాచారం ఇస్తున్నటువంటి నిలబడే స్థలం ఒక చోట. ఇక్కడ యోనా విషయంలో కూడా ప్రవక్త గారు అదే మాట చెప్తానని అంటాడు. ఇక్కడ ప్రజలు స్వస్థతల విషయంలోనూ యోనా గారి సందర్భంలో ఎలా జరిగిందో ఈ రోజు ఇది చాలా బాగా జరుగుతుంది. ఎక్కడైతే అరవాలో అక్కడ అరవకుండా మరో చోట అరుస్తున్నమాట. దాన్నే బార్కింగ్ అంటే అరవడము. బార్కింగ్ అప్ ఎట్ ది రాంగ్ ట్రీ, తప్పుడు చెట్టు దగ్గర అరచుట. అరవాల్సిన చోట అరవకుండా అరవకూడని చోట అరచుట. మీకు అర్థమవుతుందా? బహుశా మీకు తెలియదు అనుకుంటా. నేను బయటికి వెళ్తా, ఏదో ఎవడో ఒకటి నాకు అడ్డుపడ్డాడు, నాకేదో ఇరుకు ఇబ్బంది వచ్చింది, నాకు సమస్య కారణమైపోయింది, ఇంటికి వచ్చా. చిరాకు కోపంగా ఉంటాను నేను. రాగానే మా ఆవిడ చాయ్ ఇచ్చినది, నేను తాగాను. అల్లేం తక్కువైంది. తర్వాత ఏమో తెలుసా, ఏ పటా మొహం మీద కాలిపోతే కానీ టపా అని కింద తీసినాడిగా. ఇప్పుడు ఏమొద్ది? చేసిన పదార్థం అంతా నిలపాలు కప్పువాయే. దేనికి ఇంతకీ కోపం ఎక్కడిది? అత్త మీద కోపము గుత్త మీద తీసినట్టు, గుత్త మీద కోపము అత్త మీద తీసినట్టు ప్రవక్త అంటాడు, అరే ఉన్నదో చెట్టు మీద నువ్వు అరిసేదో చెట్టు దగ్గర. ఏంటి ప్రజలు? కరెక్టేనా? మీకు ఒక ఉదాహరణ ఇద్దరు కూడా చెప్పారు, గుర్తుందా? ఒక పేషెంట్ గురించి చెప్పిన, నాకు ఈ మాట విన్నప్పుడు నా పేషెంట్ గుర్తొస్తాడు. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు మొత్తం ఒళ్ళంతా బొక్కలు ఇరిగిపోయినాయి సార్, ఒళ్ళంతా నొప్పులు అన్నాడు. అవునా? ఒళ్ళంతా బొక్కలు ఇరిగితే నడుచుకుంటా దగ్గర రావే, అట్టెట్లా వస్తావు నువ్వు? సార్ నీకు ఎక్కడెక్కడ నొప్పి అని చెప్పు అంటే చూపించన్నాడు. ఇగో సార్ కాళ్ళ దగ్గర నొప్పి అన్నాడు, మోకాళ్ళ దగ్గర నొప్పి అన్నాడు, ముట్టిడు అన్నాడు, అయ్యా నడుము దగ్గర నొప్పి అన్నాడు అన్నాడు, కడుపులో నొప్పి అన్నాడు అన్నాడు, ముక్కు దగ్గర నొప్పి ఉందా అంటే ముట్టుకున్నాడు అన్నాడు. అరే ఇది విచిత్రంగా ఉంది. ఒక పని చేయరా, వెంట్రుకలో నొప్పి ఉందా? ముట్టుకున్నాడు అన్నాడు. వెంట్రుకలో కూడా నొప్పి వచ్చిందా? అప్పుడు ఆయన అన్నాడు, మరి నాన్న నీకు ఇరిగింది ఒళ్ళంతా కదరా, ఏలు ఇరిగింది అన్నాడు. ఏలు ఇరిగింది, ఇరిగిన ఏలుతో అన్ని ముట్టుకొని అన్ని నొప్పులు అనుకుంటున్నావు, కానీ సమస్య ఎక్కడుంది? ఫింగర్లో ఉంది.
సమస్య ఎక్కడుందో ఆ సమస్యను దొరకబట్టకుండా ఎక్కడెక్కడో అరిశాను చూసారా. ఇది ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు. వ్యక్తిగతంగా జరుగుతుంది, ఇది కుటుంబాల్లో జరుగుతుంది, ఇది సంఘాల్లో జరుగుతుంది, వధువు పరిచయం అంతట్లో కూడా చాలా చోట్ల జరుగుతూ వచ్చింది. సమస్య ఏమై ఉన్నదో ఆ సమస్యను పట్టుకొనక సమస్య లేని చోట వెతకడం మొదలు పెడతా ఉన్నాం. కరెక్టేనా? ఇవి అటు నడుచుకుంటూ వెళ్ళానయ్యా, అటుపక్కేమో చీకటి ఉందా లేదా, అక్కడ నా ఫోన్ పడిపోయింది. ఫోన్ పడిపోయిందని చెప్పి నేను వచ్చి రూబేన్ గారు ఇంట్లో ఎతకడం మొదలుపెట్టా. ఎందుకు ఎదుగుతున్నావు అంటే అక్కడ లైట్ లేదు, ఇక్కడ లైట్ ఉందని ఎదుగుతున్నా. పోగొట్టుకున్న చోట ఎత్తకుండా వెలుతురు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఎతుకుతున్నాను. నేనెంత మూర్ఖుడను. ఈ బార్కింగ్ అప్ ఎట్ ద రాంగ్ ట్రీ ఇది కూడా అలాంటిదే. కరెక్టేనా? మీకు అర్థమవుతుందా? సమస్యను గుర్తుపట్టడంలోనే విఫలమవ్వడం అనేటువంటిది ఈ తప్పుడు చెట్టు దగ్గర అరవడం లాంటిది. ఆమేన్. అయ్యా ఒకసారి ఆఫ్ టాపిక్ దిగితే దీని గురించే నేను చెప్పాను. ఏ ప్రార్థన కుటుంబం అయినా సరే 3-4 చైర్లు ఎప్పుడు ఖాళీగా ఉండాలా. దేవుడు నడిపిస్తాడు చాలా మందిని. మీరు ఒక్కసారి ఏం జరుగుతుందంటే కొంతమంది కొత్తగా రాగానే సీట్లు సదరడానికి లేస్తారు, చూడ్డానికి మీరు చూపులు అడిపోతాయి, నా మాట చక్కగా ఓడిగా. దీన్ని అవాయిడ్ చేయడానికి 3-4 చైర్లు ఎప్పుడు ఉంచాలని చెప్తా. ఎప్పుడు 4-5 కూర్చోడానికి ఖాళీ స్థలం ఉంటట్టుగా మనం కూర్చోవాలి. ఇప్పుడు ముంగడి ఇంత ఖాళీ స్థలం ఉంది, వెనకాల కిక్కిరిసి గేట్ దగ్గర కూర్చున్నారు చూడండి, వచ్చిపోవడానికి కూడా అడ్డమే. దీన్నే మనము వివేచనతో ముందు కూర్చోవాలి, జాగ్రత్త పడాలి. మీరు ముందుకు జరపాలి, పిల్లల్ని మీరు ముందు జరగాల. మీరే కచ్చిఫ్ వేసుకోవడం కూర్చుంటే వచ్చేవాళ్ళు ఎలా కూర్చుంటారు, రాకపోకలు ఎలా జరిగిస్తారు వాళ్ళంతా. ఇది ఇదివరకు నేను చెప్పాను కూడా, బట్ దీనిలో మనలో మార్పు కలగల. ఈ విషయంలో కూడా మనలో దీనత లేకపోతే, మార్పు లేకపోతే ఎట్లా ఆశీర్వాదాలు వస్తాయి మనకి? స్థలాలు జరగడానికే మనకు గర్వాలడ్డు వస్తే ఎట్లా? రాకపోకల స్థలం లేదు చూసారా, దారే లేదు పోవడానికి. ఇంత స్థలం ఉందిగా, ముందుకు రావచ్చుగా. నేనేం బోర్డు మీద రాయడం లేదుగా. మనం ఇంకా మారాల. ప్రైజ్ ది లార్డ్. బార్కింగ్ అప్ ఎట్ ద రాంగ్ ట్రీ. ఆయన అంటాడు, యోనా యొక్క పరిస్థితిని తీసుకొని వచ్చి యోనా పరిస్థితిని అట్లా నిలిపి స్వస్థతల విషయంలో కొన్ని ఉదాహరణలు మాట్లాడుతూ ప్రజలు అంటారు తమకుండిన సమస్యలను చూసి అవి పోవుటలో ఇది పోదు, ఇది జరగదు అని తమకు తామే నిర్ణయించుకుంటారు. తమకు తామే, అయ్యా నా పిల్లోడు మారుతాడా, లేదయ్యా నా భర్త మారుతాడా, మా భార్య, మా కుటుంబం, మా ఆర్థిక పరిస్థితి లేదు. తమకు తామే నిర్ణయించుకుంటారే మరి ఇది జరగదని. అయ్యా నువ్వు తప్పుడు చెట్టు దగ్గర మరుగుతున్నావు. యు ఆర్ బార్కింగ్ అప్ ఎట్ ది రాంగ్ ట్రీ అంటాడు ఆయన. ఇంకొచ్చు ముందుకు రండి. ఆయన అంటాడు, గమనించండి, Jonah never looked at those things. ఇప్పుడు ఆ ఒక ఉదాహరణను చూపిస్తూ సామెతను చెప్తూ ఆయన అంటాడు, యోనా ఎప్పుడు ఇలాగూ చేయలేదు. ఆయన ఇలాంటి విషయాలు చూడు, ఇలాంటి కొన్ని గుర్తులను చూడు. ఆయన తర్వాత People look at their symptoms. ప్రజలు వారి యొక్క సిమ్టమ్స్ అంటే ఆ లక్షణాలను చూస్తారు వారు. But you should never look at symptoms. కానీ నువ్వెప్పుడు కూడా లక్షణాలను చూడకూడదు. You should look at the promise. నీవు వాగ్దానాన్ని చూడాలి. అయ్యా వస్తాం, ప్రార్థన చేయించుకుంటాం, మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటిది, విశ్వసిస్తే బాగుపడతామని తెలుసు మనకి. ఇది వాగ్దానము. కానీ ఈ వాగ్దానము తర్వాత మనలో ఉండే లక్షణాలు ఉంటాయి చూసారా, నొప్పి, బాధ, ఇరుకు, ఇబ్బంది. ఆ లక్షణాలను బట్టి మళ్ళీ మనలో అవిశ్వాసం వచ్చేస్తుంది. దాన్ని దేవుడు ప్రవక్త అంటాడు, మీరు చూడాల్సింది వాగ్దానాల వైపే కానీ లక్షణాల వైపు చూడకూడదు. విడుదల పొందుతామనే వాగ్దానం వైపు చూడాలి కానీ ఎదురుదురుతున్న కుటుంబాన్ని చూడకూడదు. కరెక్టేనా? సహకరించినటువంటి భాగస్వాములం కాదు మనం చూడాల్సింది, నా కుటుంబాన్ని బాగు చేస్తానని దేవుడిచ్చిన ఆ మాట వైపు మనం చూపు ఉంచాలా. వాగ్దానం వైపు కనబడతా ఉంటే ప్రతికూల పరిస్థితులను, సహకరించని పరిస్థితులను చూసి ఈ రోజున ప్రజలు ముందుకెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ దేవుడు ప్రవక్త అంటాడు, దే ఆర్ బార్కింగ్ అప్ ఎట్ ది రాంగ్ ట్రీ. చూడవలసినది ఒక చోట, అరుస్తూ మరుగుతున్నది ఒక చోట. తర్వాత Now ఇప్పుడు Jonah was in the belly of the whale. ఇప్పుడు చూడండి, యోనా ఆ యొక్క తిమింగల కడుపులో ఉన్నాడు. The vomit up knee deep. అక్కడ ఏముంటది, దాని యొక్క ఆహారము వాంతి. వాంతి అంటే ఏంటి? సగం అరిగిన ఆహారమే వాంతి.
బయటకు వస్తే వాంతి అంటావు, లోపల ఉంటే దాన్ని నీకు ఏమన్నా తెలియదు కాబట్టి ప్రవక్త అంటాడు వాంతి దాని లోపల ఉంది. Seafood all around his neck. ఆ యొక్క సముద్రపు ఆహారము తన మెడ వరకు కూడా తేలాడుతూ ఉందండి. ఇటు పక్క చూస్తే ఇది నిన్న తిన్న ఆహారం కనబడుతుంది, ఇటు పక్క చూస్తే పొద్దున్న తిన్న ఆహారం కనబడుతుంది. సగం మరీ అరిగిపోయినట్టు దుర్గంధంతో కూడుకున్న ఆహారము తన మెడ స్థాయి వరకు వేలాడుతూ ఉంది. మెడ స్థాయి అంటే దాని పైన ముక్కుగా అద్భుతమైనటువంటి స్మెల్లో ఉన్నాడు ఆయన. తర్వాత If every which way he looked, he seen the whale's belly. ఏ దిక్కులో చూసినా ఆ పొట్టలో And he was in the bottom of the sea. మళ్ళీ ఎక్కడ ఉన్నాడు? సముద్రం యొక్క అడుగు భాగంలో ఉన్నాడు. మీకు సముద్రం యొక్క అడుగు భాగానికి పైన ఉండడానికి తేడా తెలుసా? ఒత్తిడి 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 ఎంత ఉంటుందంటే సముద్ర భాగంలోకి వెళ్తున్న కొలది ఒత్తిడి విపరీత స్థాయికి చేరుకుంటుంది. దానివల్ల మన బాడీలో ఉండే నైట్రోజన్ లెవెల్స్ కూడా ఎక్స్ట్రా అంటే సెల్స్ నుంచి బయటకు వచ్చేస్తాయి. ఒకసారి ఆ సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళిన వ్యక్తి టక్కన బయటకు రాడు, చచ్చిపోతాడు. మన మధ్యలో న్యూట్రలైజ్ అంటే ఆ యొక్క బాడీలో ఉండేటువంటి కంపోజిషన్స్ నార్మల్ అయ్యే స్థాయిలో కొద్దిసేపు నిలబడాల్సి ఉంటుంది. అతడు ఒత్తిడి ఉన్నటువంటి భాగంలోకి వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. తర్వాత on a stormy sea in the belly of whale. ఏంటది? ఒక పెద్ద స్టార్మీ సీ, బాగా భయంకరంగా కదలాడుతున్నటువంటి ఒక సముద్రంలో, దానిలో మళ్ళీ తిమింగలం యొక్క పొట్టలో మెడదాకా అరిగి అరగినటువంటి ముక్కల మధ్యలో ఎటు చూసిన ఆ యొక్క వాంతుల మధ్యలో కూర్చున్నాడు ఆయన. Hands and feet bound behind him. ఎట్లా ఉన్నాడు? మళ్ళీ చేతులు కాళ్ళు వెనక్కి కట్టివేయబడి ఉన్నాడు ఆయన. And everywhere he looked was the whale's belly. ఎక్కడ చూసినా తిమింగలం కడిపే కనబడుతుంది, వెలుతురు కనబడతలే, నీరు కనబడతలే. There is not a person in here అక్కడ ఏ ఒక్క మనుష్యుడు కనబడతలే tonight in that kind of condition. ఈ రోజున ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టుగా ఆ యోనా ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అదే పరిస్థితితో నిన్ను నన్ను పోల్చుకుంటే అలాంటి పరిస్థితులు మనం ఎవరో లేమయ్యా. ఆయన కంటే మేలైన మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నాం ఈ రోజున. ఆయన అనుభవిస్తున్నటువంటి ఆ కఠోరమైన ఆ పరిస్థితిలో మనలో ఎవరిని దేవుడు ఉంచలే. ఆమేన్. తర్వాత అంటాడు చూడండి, కనీసం ఆయనలో సగంలో సగం కూడా లేము మనం. ఆయన ఉన్న పరిస్థితిలో సగం కష్టాల్లో కూడా మనం లేము ఈ రోజున ఆయన కృపను బట్టి. తర్వాత అంటాడు, and you know what Jonah said about it. మీకు తెలుసా ఆ సందర్భంలో యోనా ఏం మాటలు పలికాడు? He said, ఆయన అంటాడు, they are lying vanities. ఇవన్నీ కూడా దే ఆర్ లయింగ్ వ్యానిటీస్. అంటే 2వ అధ్యాయం చూడండి, యోనా గ్రంథంలో 2వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాటను చెప్తా ఉన్నాడు అక్కడ ప్రవక్త గారు. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు ఏదైతే కృపకు ఆధారమో ఆ కృపకు ఆధారమైన దాన్ని వ్యర్థమైన అసత్య దేవతలలో ఆధార పెట్టుకున్న ప్రతి ఒక్కరు నిజ దేవుని యొక్క కృపాధారమును కోల్పోతారు అంటున్నాడు ఆయన. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? మంచిగా గమనించాలా అయ్యా, మంచిగా వినాలా. ఆ షిప్లో ఏదైతే ఉన్న ప్రజలందరూ ఒక విషయాన్ని సమస్యగా చూస్తారో ఇది ఆయనకు సమస్యగా కనబడలే. ఈయనకు ఏదైతే సమస్య కనబడిందో ఆ సమస్యలో వారు లేరు. ఇరువురి సమస్యలు వేరు వేరు. ఎందుకంటే ఇరువురి కృపాధారమగు దేవతలు వేరు వేరు. కరెక్టేనా? ఆయన అదే దాన్ని ఎదుగుతూ అంటాడు, అయ్యా అన్య దేవతల అసత్యమైనటువంటి ఆ దేవతలను ఆధారం చేసుకున్నవాడు నిజమైనటువంటి నీ యొక్క కృపను ఆధారం చేసుకుంటూ విసర్జించినట్లే. కానీ నేనైతే అలా చేయలేదే. ఇప్పుడున్న నా పరిస్థితుల్లో సైతము నేను తప్పుడు చెట్టు దగ్గర నేను అరవలేను. నేను ఇప్పుడు అరుచుచున్నది మాత్రము ఐఎమ్ బార్కింగ్ ఎట్ ద రైట్ ట్రీ. ద ట్రీ ఇస్ అ ట్రీ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ యూ. అయ్యా నేను ఇప్పుడు అబద్ధమైనటువంటి తప్పుడు చెట్టు దగ్గర అరవట్లే, పైన ఉన్నటువంటి ఆ షిప్లో ఉన్న ప్రజలు అరిచినట్టుగా. నేను అరుచుచున్నది మాత్రము నిజమైన సత్యమైన చెట్టు దగ్గర మాత్రమే అరుచుచున్నాను. ఆ చెట్టు ఎవరో కాదు, ఆ చెట్టు ఆ వృక్షం నీవే, జీవ వృక్షానివి. ఒకప్పుడు 2 వ్యక్తులు ఇట్లాగే చెట్ల మధ్యలో పెడితే అలా చేసింది అదే. 2 వ్యక్తులు చెట్ల మధ్యలో పెడతా ఉంటే ముందే చెప్పాడు, ఇది రైట్ ట్రీ, ఇది రాంగ్ ట్రీ. రోమ్ అరౌండ్ దిస్, దీని చుట్టూ తిరుగు, దీని చుట్టూ అరువు, దీదే నీకు ప్రాణాధారము, దీని దగ్గర పోబాక. ఎసారనో కానీ ఒకడు వచ్చాడు ఇట్టాగే. వాడొచ్చి అంటాడు ఏమని,
ఈ చెట్టు మీదే ఉంటుంది జీవము. ఈ కుక్క ఏం చేసింది? తప్పుడు చెట్టు దగ్గర అరుస్తూ జీవము దేవతలకుటకు కావాల్సిన జ్ఞానము ఇదిగో ఈ చెట్టు దగ్గర ఉందని చెప్పి ఏ చెట్టులో లేదో ఆ చెట్టు దగ్గరికి వచ్చి అరవడం మొదలుపెట్టింది. అది కరెక్టేనా? సాధారణ ఈ కుక్క తప్పుడు చెట్టు దగ్గర అరవడం మొదలు పెడతా ఉంది. ఎస్ సార్, హీఈస్ బార్కింగ్ ఎట్ ద రాంగ్ ట్రీ. దాంతో ఏమైంది? ప్రవక్త అంటాడు, అసలు రాంగ్ ట్రీ దగ్గర బార్క్ చేయడం వల్ల సమస్య ఏంటంటే ఆయన అంటాడు, మేము కొన్నిసార్లు ఉడతల వేటకి వెళ్ళినప్పుడు, కొన్ని పక్షుల జంతువుల వేటకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కూన్ డాగ్స్ ఉంటాయి, అంటే వేటాడే కుక్కలు ప్రత్యేకంగా. ఆ కుక్కలు ఏం చేస్తాయంటే చక్కగా ట్రైనింగ్ ఇవ్వబడినటువంటి కుక్కలతో అవి వెళ్ళి ఏ చెట్టు పడితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి 2 కాళ్ళను ఆ కాండం పైకి పెట్టి బహుబో నడవడం మొదలు పెడతా ఉంటాయి. ఇప్పుడు ఇది చేస్తున్నటువంటి ఈ విన్యాసాన్ని బట్టి దాని వెనకాల వేటాడడానికి వచ్చిన వ్యక్తి ఏమనుకుంటాడు? నిజంగా ఉందేమనుకుని పోయి చూస్తాడు, ఉండదు. కానీ ఇది అరిసే అరుపుకి, ఈ వేటాడేవాడి యొక్క కదలికలకి నిజంగా ఎక్కడైతే ఉడుతుంటుందో అది చూసి సిద్ధపడి అక్కడికి పారిపోతుంది, పక్షి ఎగిరిపోతుంది. దాన్ని ప్రవక్త అంటాడు, ఇట్స్ అ లయింగ్ డాగ్, మిస్ఇన్ఫర్మేషన్ డాగ్, ఫాల్స్ లీడింగ్ డాగ్. కరెక్టేనా? తప్పు దిశలో నడిపించేది, తప్పుడు మార్గంలో తీసుకెళ్లేది, అసత్యం ఆడేది వేషాధారణ కుక్క అంటాడు దాన్ని. సరైన చోట అరవకపోవడం అనేటువంటిది. ఇప్పటిదాకా నీకు పునాది వేస్తున్నా, నీకు అర్థమవుతుంది అనుకుంటా. ఐఎమ్ స్టిల్ బిల్డింగ్ ఫౌండేషన్. తప్పుడు దగ్గర వచ్చి అరుస్తూ ఉన్నది. సమస్య ఎక్కడుందో, ఎక్కడ అరవాలో, ఎక్కడ కేంద్రీకృతం చేయాలో దాన్ని వదిలేసి పనికి మళ్ళీ మిగతాన్ని పట్టుకున్నాం మనం. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? బైబిల్ ఇట్లాగే ఒక రాజు పరిస్థితి అలాగే ఉంటుంది. చూడండి, రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము, సార్ 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం చూడండి. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు మీద తిరుగుబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడ గది కిటికీలో నుండి కింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతకు బయలుజెబుబు ఉన్నందుకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థత పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా. అంటే ఏం చేస్తాడంటే ఆహాబ్ యొక్క కుమారుడైన అహజ్యా తాను రోగి అయ్యాడు. రోగం నుంచి బాగుపడతాను ఆశపడ్డాడు, కానీ బాగుపడలేదు. బాగుపడకపోయిన ఈ తీరుని బట్టి తమ యొక్క ఎట్లాగైతే ఆ షిప్లో తమ తమ దేవతలు ఎట్ట మొక్కారో, ఏ మాట అయితే ఇక్కడ ఉన్న యోన పలికాడో ఏమని, అన్యమత దేవతలను ఆశ్రయించిన వారు నిజ దేవుడి యొక్క కృపను ఆధారం చేసుకుంటూ విసర్జించబడతారు. అట్టాగే ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి కూడా అదే చేశాడు. నిజమైన దేవుణ్ణి, నిజమైన దేవుని యొక్క మార్గాలను, కృపను ఆధారం చేసుకుంటూ కావలసినటువంటి సమస్తమైనటువంటి నడవడికలు తెలుసు, కానీ తప్పుడు దేవతలను ఎన్నుకున్నాడు ఆయన, తప్పుడు మార్గాన్ని ఎన్నుకున్నాడు, తప్పుడు వృక్షాన్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని తన దగ్గర ఉన్న పని వారు చెప్తారు, వెళ్ళి ఆ ఎక్రోను యొక్క వృక్షం దగ్గర అరిచి చూడండి, మొరగండి, పోతుందో లేదో కనుక్కోండి ఒకసారి. వారికి తెలుసు ఏమని, రాజుగారి ఆజ్ఞ వినకపోతే చనిపోతామని. వెళ్ళారు. వెళ్తుండగా ఓ ప్రవక్త ఎదురయ్యాడు. ఎదురవుతాను అంటాడు, ఎక్కడికి వెళ్తున్నారా? ఇదిగో ఆ చెట్టు దగ్గర ఏదో ఉందంట, వెళ్ళి మొరుగుదామని వెళ్తున్నాం మేము. అప్పుడు ఆయన అంటాడు, మీరు మొరిగేది, మీరు చేరుకోవాలని ఆశపడుతున్నది తప్పుడు చెట్టు నాన్న. యు ఆర్ బార్కింగ్ అప్ ఎట్ ద రాంగ్ ట్రీ. గో బ్యాక్. వెనక్కి వెళ్ళి రాజుకు చెప్పు, వాడు పండుకున్న మంచం మీద చస్తాడని చెప్పడికి. నేను పెట్టిన మార్గంలో నడవకుండా, నేను పెట్టిన నియమాలు పాటించకుండా, తనకు నచ్చినట్టుగా ఏ చెట్టు పడితే ఆ చెట్టు దగ్గరికి అరుస్తున్నాడు చూడు, ఇల్లి వాడికి చెప్పు, ఇప్పుడున్న ఈ పరిస్థితి ఏమాత్రం బాగుపడదు, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల నుంచి ఏమాత్రం బయటపడ కావాల్సిన కృపను వాడు పొందడు. ఏ సమస్యలో ఉన్నాడో ఇదే సమస్యతో వాడు మరణం నొందుతాడని చెప్పన్నాడు ఆయన. తెలీదయ్యో, ప్రస్తుతము నీలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో ఏ సమస్య అయితే ఉన్నదో ఆ సమస్యను పోగొట్టుకున్నటకు ఏ చెట్టు దగ్గర అరవాలో ఆ చెట్టు దగ్గర కాకుండా మరో చెట్టు దగ్గర అరుస్తున్నావా, ఇప్పుడున్న ఇదే సమస్యలు చచ్చిపోతాం మనం. వి విల్ డై విత్ ద సేమ్ ఇష్యూస్. ఇవే సమస్య, మనం మరణాన్ని చూస్తూ ఉంటాం. ఎప్పటికీ పోవు. మరణంతో పాటు మనం వెళ్తూ ఒక గొప్ప గుణశీల సాక్ష్యాన్ని తీసుకుపోయేది సమస్యను పట్టుకొని వెళ్తాం సమాధిలోకి. దేన్ని బట్టి? మొరగవలసిన చోట మొరగకుండా,
అరవవలసిన చోట అరవకుండా, గుర్తింపవలసిన విషయాలు గుర్తించకుండా, సమస్య ఒక చోట అయితే పని చేసి మనకు కోపాన్ని ప్రదర్శించిన మరొక చోట దేవుడు దీన్ని బట్టి ఆనందపడాడు. అతడు ఏమంటాడు, నేను నీ యొద్ద నుండి ఇజ్రాయేలు దేవుడు అన్నవాడు లేడనుకోరా, నువ్వు అరవడానికి జీవవృక్షం దగ్గర లేదనుకోరా, మరణ వృక్షం దగ్గరకు చదువుతున్నారా మీరు, నువ్వు మరణమవుతావని చెప్పదరికి ఈజ్ డైయింగ్. ఈ సామెతను దేవుడి యొక్క ప్రవక్త చాలా అద్భుతంగా వాడుతూ ఉంటాడు. ఆయన ఒక రోజున ఇట్లాగే ఉడతలను వేటాడడానికి వెళ్ళాడు. తనతో పాటు బ్రదర్ వుడ్ అనే ఒక మరో సహోదరుడు ఉన్నాడు. ఇరువురు కలిసి ఒక చోటుకి వెళ్ళి వేటాడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంత వెతికినా ఆ చెట్ల మధ్యలో ఉడతలు కనబడతా. దానితో తిరిగి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో ఆ బ్రదర్ వుడ్ అంటాడు, అయ్యా బ్రదర్ బ్రహ్మా, ఇక్కడ నాకు తెలిసి ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో చాలా చెట్లు ఉంటాయి, 500 ఎకరాల చెట్లు అవన్నీ, అక్కడ చాలా ఉడతలు ఉంటాయి, వెళ్దామా అంటే సహోదరుడు బ్రహ్మం గారు అంటారు వెళ్దాం అనగానే ఆ బ్రదర్ వుడ్ అంటాడు, వెళ్దామయ్యా, కాకపోతే ఆ ఓనర్ ఎవరైతే ఉన్నాడో కొద్దిగా మూర్ఖుడు, దేవుని బలంగా నమ్మేవాడు కాదు. ఆయనకు అనేకమైన డౌట్లు ఉన్నాయి. ఓ నిజాన్ని సత్తా నమ్మడానికి చాలా డౌట్లతో నింపబడ్డాడు ఆయన. అనగానే బ్రహ్మంగా అంటారు, పర్లేదు వెళ్దాం పదా అంటాడు. ఇద్దరు వాహనంలో 500 ఎకరాలు కలిగినటువంటి ఆ స్థలం దగ్గర రాగానే మంచి ముసలి వయసులో ఆ యజమానుడు కనబడతా ఉన్నాడు. కనబడగానే ఈయన దిగి, సార్ బాగున్నారా అనడంతో ప్రారంభించారు ఆయన. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారా అంటే బాగున్నాను. మీరు ఎవరన్నా అంటే నేను నా పేరు వుడ్ అండి అంటే, మీ తండ్రి పేరు టామ్ వుడ్ అని అడుగుతాడు. అంటే అవునండి మా తండ్రి పేరు టామ్ వుడ్డే, ఆయన నా స్నేహితుడు, చెప్పండి మీకేం కావాలి అనగానే, ఇట్లా మేము వేటాడాలనుకుంటున్నాము, ఉడతల్ని మీ చెట్లకే నష్టం తీసుకురాము, మరి మేము ఇక్కడ వేటాడడం మీకు ఇష్టమేనా అన్నప్పుడు ఇష్టమే అంటాడు. మరి అక్కడ దూరంగా కారులో కూర్చున్నది ఎవరు అంటే ఆయన మా పాస్టర్. ఎవరు? మా పాస్టర్. అప్పుడు నేను అంటాడు, అయ్యో ఉడ్డు, ఎంత దీనస్థితికి దిగజారిపోయావయ్యా నువ్వు, ఎంత గలీజ్ స్థాయికి జారిపోయావు, ఇక నువ్వు ఎక్కడి పడితే అక్కడికి నీతో పాటు పాస్టర్ని తిప్పుకునేటువంటి దీనస్థితికి దిగజారిపోయావా అన్నాడు ఆయన. బ్రహ్మం గారు దీన్ని హాస్యాస్పదంగానే చూపించాడు, అంటే తెలియక మాట్లాడుతున్నాడు కదా అన్నట్టు నవ్వుతూ చూపించాడు. వెంటనే బ్రహ్మం గారు దిగి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, హలో సార్ అని అనగానే, హలో అయ్యా మీరు బాగున్నారు అనగానే, ఈయన పాస్టర్ అని తెలుసుగా. ఈయన వెంటనే, అచ్చా మీరు పాస్టరా? అవును పాస్టర్నే. మీరందరు తప్పుడు చెట్టు దగ్గర అరుస్తున్నారా అయ్యా అన్నాడు ఆయన. ఎవరు? ఆ 500 ఎకరాల యజమానుడు ప్రవక్త గారిని పట్టుకొని అంటాడు, మీరు దేవుని ప్రకటిస్తాను అంటున్నారు, మీరు తప్పుడు చెట్టు దగ్గర అరుస్తున్నారయ్యా అని బ్రహ్మం గారు అన్నాడు ఆయన. అనగానే మాట పెరిగి కొద్దిపాటి సాన్నిహిత్యం పెరగగానే ఆయన దగ్గర కొన్ని యాపిల్స్ కనబడ్డాయి. తీసుకొచ్చి తీసుకుంటున్నారు, తింటున్నారు. అక్కడ ఒక యాపిల్ చెట్టు కనబడ్డము, దానిలోంచి కొన్ని ఆకులు రాలి పడిపోవడం కనబడతా ఉండగానే అప్పుడు బ్రహ్మం గారు అంటారు, ఇప్పుడు ఈ ఆకులు రాలుతున్నాయి చూసారా, ఏ కాలంలో రాలుతాయి అని అడిగాడు. ఏ కాలం రాలుతాయి ఆకులు అయ్యా? ఏ కాలంలో రాలుతాయి? స్ప్రింగ్ సీజన్లో దాని ఆకులు రాలుతాయి. అప్పుడు ఈయన అడిగాడు ఆ ఓనర్ని, ఇప్పుడు ఆ ఆకులు అదే కాలంలో అదే సమయంలో రాలిపోవడానికి దానికి ఎవడు జ్ఞానాన్ని ఇచ్చాడు? నువ్వు ఏదైనా చెప్పా, నేను దేవుని నమ్మను. నేను దేవుని నమ్మాలంటే ఒకప్పుడు నేను పాతకాలంలో ఒక సేవకుడు వచ్చాడు, ఒక సిస్టర్కి క్యాన్సర్ ఉండే, తన మరొక సిస్టర్ మెత్తగా ఎలాగలా కష్టపడి తీసుకొచ్చినప్పుడు ఆమె బాగు చేయబడిన విధానాన్ని బట్టి నేను అప్పుడు చూశాను అలాంటి గొప్ప కార్యాలు, ఇప్పుడు నాకు ఇప్పుడు అలాంటి గొప్ప కార్యాలు కనబడలేవు అన్నాడు. ఇప్పుడు మీ బోధకులంతా వేస్ట్, ఈ దేవుడు అది ఏం లేదు ఇప్పుడు ఎంత అని అనుకుంటున్నాడు యజమానుడితో. ప్రవక్త గారు, ఈ ఆకు అదే కాలంలో అదే సమయంలో రాలిపోవడానికి దానిలో ఎవరు ఈ సమాచారం నిక్షిప్తం చేశారు? దానికి అది జరుగుద్దా? జరగదే. అది ఆ కాలంలో ఖచ్చితంగా ఆకులను రాల్చుటకైనడు, ఆకులను మొలిపించుటకైనడు కావలసిన జ్ఞానము ఆ చెట్టులో ఉండదు, కానీ ఆ చెట్టును తయారు చేసిన వాడి జ్ఞానాన్ని ఆయనే దానిలో బ్లూ ప్రింట్గా పెట్టాడు అంటాడు ఆయన. అప్పుడు యజమానుడు అంటాడంట, ఈ ఆకు రాలిపోవడం గురించి నేను ఎప్పుడు మీరు అన్నట్టు ఈ రీతిలో ఈ కోణం కూడా ఎప్పుడు ఆలోచించలేదయ్యా. మీరు చెప్పిన దానిలో ఒక సత్యమే ఉంది. ఇంత చిన్న చెట్లు కూడా, అంత చిన్న ఆకులు కూడా ఇలాంటి ఒక జ్ఞానం దాచిపెట్టబడి ఉండమనేది చాలా గొప్ప విషయమే.
అని మొదలుపెట్టి దేవుడి ప్రవక్త యాపిల్ చెట్టులో ఉండే ఒక ఆకుతో 500 ఎకరాల యజమానుని దేవుని వైపు తిప్పేశాడు ఆయన. అంత గొప్ప యజమానుడు, దేవుడిని నమ్మనివాడు, ఇన్ఫెడైల్ అనే పదం వాడతాడు అక్కడ. తనకు తాను ఇన్ఫెడైల్ అని చెప్పుకుంటాడు. తిరుగుబాటుదారుని నేను అని చెప్పుకుంటున్న వ్యక్తిని దేవుడికి దాసోహం అన్నట్లుగా చేసి పడేశాడు. దేనితో? చిన్న ఆకుతో. అప్పుడు తర్వాత అంటాడు, అయ్యా తప్పుడు చెట్టు దగ్గర అరిచింది నువ్వు కాదయ్యా, ఇంతకాలం నేనే తప్పుడు చెట్టు దగ్గర అరిసా, నువ్వే సరైన చెట్టు దగ్గర నిలబడ్డావు. ఐఎమ్ బార్కింగ్ అప్ ఎట్ ద రాంగ్ ట్రీ. బార్కింగ్ అప్ ఎట్ ద రాంగ్ ట్రీ అంటే తామున్న ఆ సమస్యను తాము గుర్తుపట్టలేని స్థితినే తప్పుడు చెట్టు దగ్గర అరవడం అంటారు. అర్థమవుతుందా? తమ సమస్య ఎక్కడుందో, తాము ఎక్కడికి చేర్చబడాలో, తమ గమ్యం ఏమిటో దాన్ని చూడకుండా మరొక చోటికి వచ్చి వాళ్ళు అరుస్తారు. చూసావా? వీళ్ళందరూ కూడా ఎవరు? బార్కింగ్ అబౌట్ ద రాంగ్ ట్రీ. మొన్న మధ్యలో ఒక సహోదరుడితో నాకు చిన్న సంభాషణ జరిగింది. నేనేమో దేవుడికి సంబంధించినటువంటి దేవుని వైపు తిప్పుటకు కావాలి సువార్త చెప్తా ఉంటే ఆయన ప్రపంచంలో ఉన్న గాలిని మారుద్దాం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నా చెట్టు ఒకటి, ఆయన చెట్టు ఒకటి. మీరు వింటున్నారా? నా చెట్టు ఒకటి, ఆయన చెట్టు ఒకటి. నేనేమో జీవవృక్షం వైపు తీసుకెళ్దామంటే ఈ వృక్షం దగ్గరికి వెళ్తానని. నేను అరుస్తున్న చెట్టు ఒకటి, ఆయన అరవడానికి దగ్గర నిలబడే చెట్టు ఒకటి. రెండు వేరు వేరు చెట్లు, రెండింటి మధ్యలో గాలికి పొంతలేదు. ఇక్కడ సమస్య ఏదో దాన్ని గుర్తుపట్టగలగాల, ఆరాధన ఏదో దాన్ని గుర్తుపట్టగలగాల. మనం వెళ్ళి ఎక్కడైతే అరవాల్సిన స్థానాన్ని గుర్తుపట్టగలగాల. అది జరగకుండా భిన్నమైనవి కొనాలు జరుగుతూ ఉన్నాయి. నా మాట వింటున్నారా? ఇది ఎలా అంటే, ఇంట్లో ఎలకలుంటే ఏం చేస్తారు? పిల్లి మేస్తారు, ఇంకా ఎలకల మందు పెడతారు, ప్యాడ్లు పెడతారు, బోర్ పెడతారు. ఎలకలు ఇంట్లో ఎలకలు చెప్పి ఇల్లు గుల్చుకుంటారు ఎవడన్నా? వాళ్ళు ఏమంటారు అట్లా చేసేవాడిని? ఎందుకు ఉదాహరణ చెప్తానంటే, మీకు బార్కింగ్ పెడితే రాంగ్ ట్రీ అనేది మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. సమస్య ఎక్కడుందో అక్కడ అరవకుండా సమస్య లేని చోట అరుస్తున్నా చూసారా? దట్ ఈస్ కాల్డ్ బార్కింగ్ అబౌట్ ద రాంగ్ ట్రీ. సమస్య తీర్చబడే చోటు ఉండాలా, సమస్య రాని చోటు ఉండాలా, జ్ఞానం ఇవ్వబడే చోటు ఉండాలా. లేని చోటుకి వెళ్ళి అరిస్తే ఏమొస్తుంది? కరెక్టేనా? ఇప్పుడు నేను ఉన్నారు, మంచి గమనించండి. ఇప్పుడు గ్లోరీ గారు ఉన్నారు. గ్లోరీ గారు నేను ఎప్పుడు మెల్లగా మాట్లాడితేవేంది అన్నప్పుడల్లా గ్లోరీ గారు కోపం వస్తుంది. కోపం రాగానే గ్లోరీ అంటది, ఇంకోసారి ఇంటికి రాదు, ఇంకోసారి ఇంతో మాట్లాడదు, మన మూతి ముడుతుంది. ఇప్పుడు ఈమెకు నాకు నేను ఎప్పుడు మాట్లాడినా గొడవ అవుతుంది. ఇప్పుడు గొడవ కాకుండా అంటే ఇప్పుడు ఏం చేయాలా? అసలు మాట్లాడకుండా అయిపోద్దిగా. మంచిగా వినాలా? అయ్యా బార్కింగ్ ఆఫ్ ద రాంగ్ ట్రీ మంచిగా వినండి. అసలు మాట్లాడకుండా అయిపోద్దిగా. వీళ్ళందరూ కూడా తప్పుడు చెట్టు దగ్గర మురిగే వాళ్ళే. ఇక్కడ సమస్య ఏంటి? ఆ మాట ఒకటి అనుకుంటే అయిపోద్దిగా. లేదు అవద్దు, మాకు నెక్స్ట్ డైరెక్ట్ ఏం కావాలా? ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెజర్మెంట్ ఏంటది? అసలు మాట్లాడకపోతే వెళ్ళిపోద్దిగా. కరెక్టేనా? సహోదరులకు నాకు పడతలే. ఇప్పుడు ఏం చేయాలి? నేను పడుటకు కావాల్సిన కారణాలు ఎత్తుకల్లా, సహవాసాన్ని మానేయాలనా? ఇవన్నీ కూడా బార్కింగ్ అప్ ఎట్ ద రాంగ్ ట్రీ. తప్పుడు చెట్టు దగ్గర అరిచేవాళ్ళు వీళ్ళంతా. కరెక్టేనా? అయ్యా కానీ సంఘస్థాయిలో ఒక విషయాన్ని మీకు చూపించుదునా? బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీని సంఘస్థాయిలో చాలామంది, చాలా సంఘాలు కూడా ఎదగకపోవడం కొన్ని కారణాలు ఉన్నాయి. మంచిగా వినాల. నేను కుటుంబ స్థాయిలో మాట్లాడాలా, వ్యక్తిగత స్థాయిలో మాట్లాడాలి, సంఘ స్థాయిలో మాట్లాడుతున్నాను. సంఘ స్థాయిలో అనేకులు అప్పుల పాలవుతారు, అనేకులు అనారోగ్య పాలవుతారు, అనేకులు శాంతి సమాధానం లేకుండా జీవిస్తారు, అనేకులు దేవుడు అనుగ్రహించుచున్న జీవమును కాపాడుకోలేకపోతారు. దానికి గల కారణం తెలియదు మళ్ళీ వాళ్ళకి. నా మాట వింటున్నారా? దానికి గల కారణం తెలియాలి. ఇప్పుడు కారణం ఒకటైతే మరో చోట అర్వంగా. మంచిగా వినండి. ఇప్పుడు నాకు జలుబైంది, జలుబైవాడికి కడుపు నొప్పి మందులు ఇస్తారా? ఇక్కడ సమస్య ఉంటే ఇక్కడే మందులు ఇచ్చుకోవాలా. ఎక్కడ అరవాలా అక్కడే అరవాలా, ఎక్కడ జంతువుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలా. దానికి బదులుగా సమస్య ఒకటి,
మందులు ఒకటి. కరెక్టేనా? ఇప్పుడు నేను అన్నాను, నీకు జలుబు నా దగ్గరకు వచ్చావు, దగ్గు వస్తుంది అన్నావు, చలో కాలుకు ఎంఆర్ఐ స్కాన్ చేసుకురామని రాసిన. ఏంటది? కాలుకి ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని రాసిన. నీకేమర్థమవుతుంది? నువ్వేమనుకుంటావు? ఈ డాక్టర్ కంపల్సరీ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ, ఇదంతా డబ్బులు దొబ్బే కార్యక్రమమే, అర్థమైపోతుంది నీకు. ఎస్ ఆర్ నో? కానీ సంఘ స్థాయిలో ఒక విషయాన్ని మీకు చూపించాలా. మెజారిటీ సంఘ స్థాయి అంతట్లో కూడా ఒకే రకమైన సమస్య మెజారిటీలో ఉందంటే అది వ్యక్తిగత స్థాయి కాదు, సంఘ స్థాయి సమస్య. మంచిగా వినండి. ఇప్పుడు ఒక సంఘంలో ఒక 50 కుటుంబాలు ఉంటే ఒకరిద్దరికి కరువు ఉంటే పర్వాలా, కానీ సంఘంలో 90% కరువు ఉందంటే ఆ శిక్ష వ్యక్తిగతంగా వచ్చింది కాదు, సంఘం మీదకి వచ్చిందని అర్థం. మంచిగా గమనించండి, మీ వివేచన పెరగాలి దీంట్లో. సంఘంలో ఒకరిద్దరికి అప్పులు ఉంటే పర్వాలా, సంఘం అంతా అప్పులమయం అయిపోయింది అనుకోండి, 90% మంది ప్రజలు అప్పుల్లోనే ఉన్నారనుకోండి, గుర్తుపట్టగలగాల ఇది సంఘం పైన వచ్చినటువంటి శిక్ష. నా మాట వింటున్నారా? ఇజ్రాయేలుని వారు ఐగుప్తు నుంచి బయటకు రాని దేవుడు వారి సంఘం అని సంబోధించారు. వారికి కలిగిన సమస్యలో మెజారిటీ వారందరికీ కలిగిన ప్రతి సమస్య దేవుడు సంఘంగా వారిపైన పెట్టిన సమస్య, సంఘంగా వారి పెట్టినటువంటి పరీక్ష, శోధన. నాకు ఏదైనా ఒక సమస్య ఎక్కువ మందిలో కనబడుతుందంటే అది ఆ సంఘం పైన ఉన్న సమస్యగానే చూడాలి. సంఘంలో ఎదురు తిరిగేటువంటి భార్య ఒకరిద్దరికి ఉందనుకో పర్వాలే, బహుశా కుటుంబాన్ని బాగా వెళ్ళలేకపోతున్నారు. కానీ ఆధిపత్య ధోరణి కలిగి యజబేలు లాంటి ఆత్మ ధోరణి గుండా ఎక్కువ స్త్రీలు కనబడుతున్నారంటే ఇది వ్యక్తిగత సమస్య కాదు, ఇట్స్ ఇష్యూ ఆఫ్ ద చర్చ్, సంఘ స్థాయి సమస్య. మెజారిటీవే కనబడతాయి. మంచిగా గమనించండి. కుటుంబ కలతలు కావచ్చు, స్త్రీ ఆధిపత్య ధోరణులు అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, ఇవి ఎక్కువగా సంఘ స్థాయిలోనికి ఎప్పుడైతే కనబడతా ఉంటాయో అది ఒక్కొక్కరికంటే పలుమందిలో అనేక మందిలో ఈ సమస్యల వారిలో ఉన్నట్టు. అన్నమాట మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళందరూ వ్యవసాయదారులే. మంచిగా గమనించలే, వీళ్ళందరూ వ్యవసాయదారులు. అందరూ కాసేపు ఊహించుకుందాం, మీరందరూ వ్యవసాయదారులే. మీరందరి పంట పండింది, ఈయన ఒక్కడిదే పండలే. వ్యక్తిగత సమస్య, కరెక్టేనా? కానీ మీ అందరిది పండలే, ఆయన ఒక్కడిదే పండింది. అయ్యా అంటే మీరు గుర్తుపట్టగలుగుతున్నారు. ఎందుకంటే ఐ వాంట్ యూ టు బార్క్ అప్ ఎట్ ద రైట్ ట్రీ. సరైన చెట్టు దగ్గర అరవాలంటే సమస్య కానీ అది ఏ చెట్టు మీద జీవనం ముందు గుర్తుపట్టగలగాలి. కరెక్టేనా? సంఘస్థాయి సమస్యలు గల కారణం తెలుసా మీకు? ఇప్పుడు చూద్దాం. హగ్గై పత్రిక గమనించు, కొంచెం వేగవంతంగా ముందుకెళ్దాం. ఒకటో అధ్యాయము 6వ వచనం చూడండి. ఇది తీయడానికి టైం పడుతూ ఉంది. తెలుసుగా మీకు, ఇట్లా చిన్న చిన్న పత్రికలు చెప్తే ఎవరుంటే దేని కొట్ట దేనికి కట్ట కష్టమే. హగ్గై, గాడ్ బ్లెస్ యూ. నాకు తెలుసు, నేను నా గురించి అడగలే, అంటే తీయని వాళ్ళ కోసం అడిగా. నాకు ఆ పాట వచ్చు. చూడండి, 1వ అధ్యాయము. మీరు విస్తారముగా విత్తినను. మీరు విస్తారముగా విత్తినను. అయ్యా మీరా, నీవా? ఆయన వ్యక్తిగత సమస్య మాట్లాడతలేడు, కుటుంబ స్థాయి సమస్య మాట్లాడతలేడు. మనం ఇంకా సంఘ స్థాయిలో ఉన్నాము. సంఘ స్థాయిలో బహుళత్వంలో ఎక్కువ మందిలో ఒకే రకమైన పరిస్థితి రావడానికి గల కారణము, అత్యంత బలమైన కారణం ఇదే. దీని సంఘాలు గుర్తుపట్టలేకపోవడం ఈరోజు పెద్ద తప్పిదం. మంచిగా గమనించండి. అని అంటాడు, మీరు విస్తారంగా విత్తినను. విస్తారంగా విత్తుతున్నారు, విస్తారంగా పనులు చేస్తున్నారు, విస్తార ఉద్యోగాలు చేస్తున్నారు, విస్తారమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారు. విస్తారం మీ ప్రయత్నాలు, చాలా గొప్ప మీ ప్రయత్నాలు. మీకు కొంచెమే పండెను, కానీ ప్రయాసము ప్రయత్నం ఎంతో, ఫలము కొంతే. ఎవరికి? ఒక్కరికి కాదు, మీకు, సంఘానికి. మీరు భోజనం చేయుచున్నను. భోజనం చేస్తున్నారు, ఆకలి తీరకై ఉన్నది. ఆకలిము తీరతలేదు. పానము చేయుచున్నను. త్రాగుచున్నారు, దాహం తీరకై ఉన్నది. దాహం పోవట్లేదు.
బట్టలు కప్పుకొనుచున్నాను, బట్టలైతే కప్పుకుంటున్నాము, చలి ఆగుకున్నది. చాలా ఆగుతలేదు. పనివారు కష్టం చేసి ఉమ్, జీతము సంపాదించుకొనినను ఉమ్. జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఎంత సంపాదిస్తున్నా నాకే తెలియదు. గత కాలంలో సంపాదించే సంపాదన కానీ ఇప్పుడు నాది ఎక్కువ అయినా కానీ చూస్తుంటే మిగులు పట్టలేదు. నా సంచికి ఎప్పుడు చిల్లుబడ్డట్టుగానే కనబడతా ఉంది. ఇది ఒక్కరికా అందరికా? ఎక్కువ మందిలో ఈ సమస్య ఉందా? జాగ్రత్త. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఉమ్, పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి ఉమ్, మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల ఉమ్. దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఉమ్, విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని ఉమ్. కొంచెముగా పండెను. ఎస్. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఉమ్, ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. ఉమ్. నా మందిరము పాడై ఉండగా ఎస్. మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు ఉమ్. త్వరపడుట చేతనే కదా. గమనించండి, సంఘస్థాయి సమస్యలకు ఎప్పుడు ఇదే ప్రధాన కారణం. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకే సమస్య సంఘం అందరినీ బాధిస్తుందంటే దానికి గల ప్రధానమైన కారణము దేవుడు తన మందిరము తన పరిచర్యను నిర్లక్ష్యము చేసేది అత్యంత పెద్ద కారణం. మీరు గుర్తుపెట్టుకోండి, నా మాట వింటున్నారా? దేవుడి మందిరాన్ని, దేవుడి పరిచర్యను, దేవుని యొక్క కార్యాలను నిర్లక్ష్యము చేయు చోటే సంఘం అంతటిపైకి ఈ శిక్షలు వచ్చేవి. సంఘం అంతా. నేను కొన్ని సమస్యలు చూస్తాను, నేను చెప్పను ఇప్పుడు, నేను ఎందుకంటే మీరు ఫీల్ అవుతారు, ఎందుకంటే నేను చెప్పగానే నా గురించి నీకు అర్థమైపోద్ది. కానీ నువ్వు అర్థం చేసుకుంటే చాలు. కొన్ని సమస్యలు మీ అందరి కుటుంబాల్లో ఉన్నాయి ఈక్వల్గా, కొంతమందికి ఎక్కువ, కొంత తక్కువ. అందరి కుటుంబాలు ఇవే సమస్యలు. ఒక 4-5 ఇష్యూస్ ఉన్నాయి, అందరిలో కనబడితే చాలాసార్లు ఆలోచించేవాడిని, అరే బాగా భక్తి చేద్దామని ప్రయత్నం చేసేవారిలో ఉన్నాయి, అడపదడప ప్రయత్నం చేసేవారిలో ఉన్నాయి, మందిరానికి ఇష్టం వచ్చినప్పుడు వస్తూ ఇష్టం వచ్చినప్పుడు రాకుండా ఎగ్గొట్టే వాళ్ళలో ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. నిజముగా రాజ్యం కోసం పోరాడదామని నిలబడ్డ వాళ్ళలో కూడా అవే సమస్యలు ఉన్నాయి. నేను దాని గురించి ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, మేబీ మనం తప్పుడు చెట్టు దగ్గర అరుస్తున్నాం ఇంతకాలం. సమ్వేర్ వీఆర్ నాట్ బార్కింగ్ ఎట్ ద రైట్ ట్రీ. లెట్స్ ఫైండ్ ఏ చెట్టు దగ్గర అసలు నిజమైన జంతువు ఉందో, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి అరవాలో ఒకసారి కనుక్కుందామా అని ప్రయత్నం చేసినప్పుడు నిజంగా ప్రభు కృపను బట్టి దేవుడికి స్తోత్రాలు కలుగుతాయి. సంఘస్థాయి సమస్యలకు ఉన్నటువంటి గొప్ప గొప్ప కారణాల్లో ఇది అత్యంత ప్రధానమైన కారణం. దేవుడి మందిరమును లెక్క చేయని, దేవుడి పరిచర్యను లెక్క చేయని, దేవుడి కార్యమును లెక్క చేయని ఏ సంఘమైనా సరే కొన్ని జనరల్ ఇష్యూస్, అంటే అందరికీ ఒకే రకమైన కారణం చేత మొత్తబడతారు వాళ్ళంతా, ప్రతి ఒక్కరు కూడా. దేవుడి మందిరం పాడైపోయినప్పుడు పట్టించుకొని ఏ వ్యక్తినైనా సరే సంఘం అంతా మొత్తపడుతుంది. అంటే ఇప్పుడు ఆ సంఘంలో ఇప్పుడు మంచిగా గమనించండి, దేవుడు సంఘంగా పిలుస్తున్నటువంటి ఆ ఇజ్రాయేలు యొక్క సమూహాన్ని మొత్తుతున్నాడు. దేని చేత? దప్పిక చేత. మొత్తుతున్నప్పుడు నిజ సేవకుడైన మోషే కూడా అనుభవించాల్సి వచ్చింది. కరెక్టేనా? నిజ సేవకుడైన మోషే ఆ బాధలో పాలిభాగస్తుడే, తప్పదు. ఆకలి చేతనైనా సరే మాంసం మోషకి తినాలనిపించదా? అంటే మోసే మనిషి కాదు, ఏంది ఆలోచించండి, మనిషి కదా. ప్రతి జీవకి ఇష్టమే మోస్ట్లీ నాన్ వెజ్ తినాలందరికీ. కానీ ఈ ప్రజల్ని మొత్తడం కొరకు నిజభక్తి చేస్తున్న వారు కూడా మొత్తపడతా ఉన్నారు. కానీ ఒక్కసారి ఆ సార్వత్రిక సంఘ స్థాయిలో ఉన్నటువంటి ఆ ఒక సమస్యను తీయగానే దేవుడు సంఘం అంతా ఆశీర్వదిస్తాడు. కరెక్టేనా? ఎస్ సార్. సంఘం సమస్యలు నేను చెప్పనా, నా నోటి నుంచి రావాల్సి అక్కర్లే, అందరికీ సుస్పష్టమే, సుపరిచితమే. కానీ అయ్యో మేమేం చేస్తామో ఈ ఆడోళ్ళము, మేము వస్తే నువ్వు దగ్గరకు రానియోగా ఈ విషయాలు మాట్లాడడానికి మమ్మల్ని అంటూ యజమేలని నువ్వు అనొచ్చు. నువ్వు చెయ్యబాక, ఇంట్లో పోరు పెట్టు. ఏమని పెట్టాలి తెలుసా? మిగిలిన సహోదరులు వచ్చినా రాకపోయినా పర్వాలే, నువ్వు ఈ సమస్యల నుంచి బయటపడుటకు నీ వంతు శక్తి కార్యంగా నువ్వు చేస్తున్నావా? నువ్వు చేయకపోయినా సరే సంఘ స్థాయిలోంచి దేవుడు ఎత్తవలసినటువంటి మొత్తటాన్ని ఎత్తాడు ఆయన. నేను చాలా గమనిస్తున్నా,
మెజారిటీ ఆర్థిక ఇబ్బందులు. అరే ఎందుకు వస్తున్నాయి ఇన్ని గనము? ఇవన్నీ నిజంగానే యోబును పరీక్షించినట్టుగా పరీక్ష రూపంలో వస్తున్నాయా, శిక్ష రూపంలో వస్తున్నాయా? అరే నిజంగా భక్తి చేస్తూ పరిచర్య పైన విపరీతమైన ఆసక్తి కలిగిన వారిలో ఉన్నాయి, పరిచర్య పట్టించుకునే వారిలో కూడా ఉన్నాయి. ఎక్కడ అంటా ఉంటే దేవుడి మందిరమును యాజకత్వ పరిచర్య నిర్లక్ష్యం చేసిన చోట దేవుడు పూర్తిగా తొక్కుతున్నటువంటి ఆ మొత్తవాటిది. సంఘమంతా మొత్తబడితే ఎంత ప్రమాదమో తెలుసా? అది కుటుంబ స్థాయి మొత్తడానికి కారణమవుతుంది, అది వ్యక్తిగత స్థాయిలో మొత్తబడ్డానికి కూడా ఫలాలు కనబడతా ఉంటాయి. నువ్వు ఒక్కడే మొత్తబడి సంఘం అంతా మొత్తబడకపోయినా కూడా అది సంఘం అంతా బాగానే ఉంటారు. కానీ దేవుడు సంఘాన్ని మొత్తాలను నిర్ణయిస్తే దానిలో నిజమైన సేవకులు నిజమైనటువంటి వర్తమానాన్ని నమ్మి దేవుడి రాజ్యానికి వెళ్దామని ఆశపడుతూ నిజ భక్తులు కూడా మొత్తపడుతున్నారు. మీకు అర్థమవుతుందా? మేబీ ఇది గ్రహించు దేవుడు మీ కన్నులు తెరచును గాక. చాలా మందికి సంఘ స్థాయిలో ఈ విషయాలు తెలియదు అసలు. అరే మేము ఎంత ప్రయత్నం చేస్తున్నామే, ఎందుకు అసలు మా కాపరి విషయంలో, మా సేవల విషయంలో, మా సంఘంలో బయలుపడవలసినటువంటి ఆ ప్రత్యక్షత విషయంలో, కట్టబడవలసిన క్రమ విషయంలో దేవుడు మా పట్ల ఎందుకు కృప చూపట్లేదంటే మొత్తబడుతున్న సంఘం నాన్న ఇది. నీ సంఘం మొత్తబడతా ఉంది. ఆ కృపకు ఆధారము చేసుకునే వ్యక్తులు సరిగ్గా నిలబడాలా, సరైన చోట మొరగాల, సరైన చోట అరవాలా. వి షుడ్ బార్క్ అప్ ఎట్ ద రైట్ ట్రీ. సమస్యను కనుగొనడంలో విఫలమయ్యాం మనం. అందరి కొంపలలో స్త్రీల సంగతుల విషయాలలో తలకే నొప్పులే ఉన్నాయి. మెజారిటీ కుటుంబాలలో వాళ్ళ పిల్లల యొక్క ప్రవర్తన విషయంలో ఇంకా ఎదుగుదల కోరుకుంటున్నారు, ఎక్కడో అసంతృప్తి కనబడుతుంది. ఇది సంఘ స్థాయి సమస్య. ఎట్లా దీన్ని బయట తీసుకురావాలా? ముందు సరంబి వేసిన మన కట్టుకోబడిన మన ఇళ్ళ గురించి మర్చిపోయి దేవుడి ఇంటిని గురించి ఆలోచన చేయాలి. దేవుడి యాజకత్వపు యొక్క సమస్యను తీర్చగలగాలి. కానీ ఆశ్చర్యం కలుగుతుంది నాకు ఒక్కొక్కసారి. మందిరంలో ప్రార్థనకు ముందు ఒక్కసారైనా కూడడానికి రాని వాళ్ళు సమస్యలు పోగొట్టమని ప్రభువులు అడుగుతున్నారు, కృపకు ఆధారం కావడానికి మొరలిడుతూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నీకు అసలు ఆశీర్వాదాలకు కృపకు ఎట్లా మార్గాలు తెరవబడాలో కూడా తెలియకపోతే తప్పు నీది కాదు, బోధించే పాస్టర్ది. చెప్పేవాడు ఉండాలిగా. చెప్పేవాడు చెప్పాక కావలివాడు ఏదైతే ప్రకటన చేయాలో ప్రకటన చేసిన తర్వాత అప్పుడు దేవుడు మేమే తప్పు మోపుతాడు. కరెక్టేనా? హగ్గయి పత్రిక అంతా చూడండి. ఒకసారి మీరు నా మందిరం గురించి శ్రద్ధ కలిగిన తర్వాత, నా యాజకత్వం గురించి శ్రద్ధ కలిగిన తర్వాత నువ్వు కొంచెం విత్తు ఎక్కువ ఇస్తానంటాడు ఆయన. నువ్వు కొంత ప్రయాసపడు ఎక్కువైన చోట నేను నిలబెడతానంటాడు ఆయన. అసలు సంఘ స్థాయిలో మొత్తబడ్డాని గురించి చాలా మంది ఆలోచించట్లేదు. అసలు చాలా మంది తెలియట్లే. అసలు ఒక మాట చెప్పండి, మీలో ఏదైనా విచిత్రమైన ఆత్మ ఉంటే, వాక్య విరుద్ధమైనటువంటి స్థితిగతులు ఉంటే మొదట అది మీ సంఘాన్ని వదిలినట్లుగా మీరు బలంగా ప్రార్థన చేయండి అని ప్రవక్త ద్వారా ఎందుకు దేవుడు చెప్పిస్తాడు? ఎందుకంటే ఆ ఒక్కడి కారణములు బట్టైనా సరే సంఘం అంతా మొత్తబడుద్ది కాబట్టి. ఆకాను చేసింది అదే. ఒక్కడొచ్చి దాచిపెట్టుకున్నాడు. ఏది? నాశనం చేయాల్సి నాశనం చేయకుండా, ఎక్కడి వాళ్ళు అక్కడ ఇవ్వకుండా తప్పుడు చెట్టు దగ్గర మురిగినందున దేవుడు మొత్తం ఇజ్రాయేల్ సంఘం అంతని మొత్తిపెట్టి కూర్చున్నాడు. ఆయన మనమందరం వేరు వేరు కాదయ్యా, ఒక్క శరీరం అయి ఉన్నాం. మనలో నా ఒక్క చూపుడు వెలికి నొప్పి వస్తే నా దేహం అంతా కూడా కలిసి దీన్ని బాగు చేయడం కోసం ఎక్కడికైనా పరిగెడుతుంది. ఇదంతా నొప్పి దీనికైనా సరే పరిగెట్టేది నా దేహం అంతా కలిసి, సహకరించే నా దేహం అంతా కలిసి. ఈరోజు అదిలోపించటం వల్లనే సంఘ స్థాయిలో జీవనోపాధులు మొత్తబడుతున్నారు, పిల్లల విషయాలు మొత్తబడుతున్నారు, భార్యలు నియంత్రించడంలో మొత్తబడతా ఉన్నారు. అయ్యో ఆరోగ్య విషయాలు మామూలు మొత్తబడతలేరు, ఆర్థికపరమైన అప్పుల విషయంలో మొత్తబడ మామూలు మానట్లేదయ్యా. ఇది సార్వత్రిక సంఘ స్థాయికి రావడం గల కారణం ఏంటంటే మందిరాన్ని నిర్లక్ష్యం చేసి, యాజకత్వాన్ని పక్కన పెట్టేసి, దేవుడికి చేయవలసిన పనులు మానేసి సరంబి వేసిన ఇళ్లలో కూర్చున్నాం చూసారా. ఇది మొత్తబడ్డానికి కారణము. మనం అరవలసిన చెట్టు ఎక్కడో తెలుసా? మందిర యాజకత్వం దగ్గర. మనం అరుస్తుంది ఎక్కడా? కుటుంబ సమస్యలు తీసి, నా భార్య మార్చు ప్రభా, నా కుటుంబాన్ని మార్చు ప్రభా. నీ యొక్క ప్రార్థన మంచిదే, కానీ నువ్వు ఎక్కడ అరుస్తున్నావు తెలుసా? ఎట్ ద రాంగ్ ట్రీ. ఇయ్యాల స్విచ్ చేయాల. లైట్ వేయరని ఆయన అంటే నువ్వు ఫ్యాన్ వేసి స్విచ్ చేస్తున్నావు. ఊకే నువ్వు అనుకుంటున్నావు ఏమని? నేను స్విచ్ చేస్తున్నాగా, నేను ప్రార్థన చేస్తున్నాగా, నేను ఉపవాసం చేస్తున్నాగా, నేను మందిరంలో ఉన్నాను, యాక్టివ్గా ఉన్నానుగా.
వేయాల్సిన స్విచ్ చేస్తే రావాల్సిన బల్బ్ వస్తుంది. ఎక్కడో వీఆర్ రియల్లీ బార్కింగ్ అప్ ఎట్ ద రాంగ్ ట్రీ. మీరు గుర్తుపెట్టుకోండిగా, సంఘంలో ఒక సమస్య పోవట్లేదా, కుటుంబంలో ఒక సమస్య పోవట్లేదా, వ్యక్తిగత ఒక సమస్యను జయించలేకపోతున్నామా, ఎక్కడో మన తప్పుడు చెట్టు దగ్గర అరుస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఒక సమస్య సంవత్సరాల తరబడి మొండి సమస్య లాగా నిన్ను వెంబడిస్తూ వస్తుందా, నువ్వు సరైన ట్రీ దగ్గర అరవట్లేదు. ఒక బలహీనత జయించడంలో కానీ, ఒక శోధన జయించడంలో కానీ, నీ కుటుంబ సభ్యులు ఒకరిని మార్చుకోవడంలో కానీ ఇప్పటికీ విజయం రాలేదా, నువ్వు ఇంకా తప్పుడు చెట్టును ఎన్నుకున్నావు. యు ఆర్ స్టిల్ బార్కింగ్ అప్ ఎట్ ద రాంగ్ ట్రీ. అదే సమస్యతో మొండిదైన సమస్యగా అది ఇంకా మరింత మరింత జటిలమవుతూనే పోతుందా, నువ్వు తప్పుడు చెట్టు దగ్గర అరుస్తున్నావు ఇంకా. కానీ సరైన చెట్టు దగ్గర అరిగినప్పుడు అయ్యా వేట సరిగ్గా సాగుద్ది. వేట అంటే ఏంటిదయ్యా, శత్రువుని మనము ఆధీనం చేసుకొని వాడి యొక్క గౌనులన్నింటినీ కూడా మనము స్వాధీనపరచుకోవడం. వేటాడడం అంటే అదే. వాడు వేటగాడు కాదు, మనమే నిజమైన వేటగాళ్ళం. ఏది, ప్రపంచానికి సంఘశాఖగా వాడు వేటగాడు, కానీ వాడికి మనం వేటగాళ్ళము. ఎందుకంటే ఆ ధర్మ విరోధికి అడ్డుగా ఉన్నది మనమే, వాని గౌడులను ఎత్తుకొచ్చేది మనమే. ఇప్పుడు వేటగాడు అంటే ఏంటిది, ఏం చేస్తాడు వేటగాళ్ళ పని ఏంటిదయ్యా, లాక్కోవడం. శక్తి చేత, బలము చేత, లేకపోతే ఆయుధం చేత ఎట్లా లాక్కోవడం. అవునా? యేసు ప్రభు వారు మరణ శిలువ పునరుద్ధాన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి వాడి ఆధీనంలో ఉన్నటువంటి చెరను మొత్తాన్ని ఎత్తుకుపోయింది. ఆయన గెలిచాడు ఆ వేటలో. ఆయన యొక్క సంతానంగా, వారసులుగా మనం చేసే పని కూడా అదే. వాడి యొక్క గౌనులు మనం లాక్కుంటాం, స్వాధీనం చేసుకుంటాము, మన వేటను సాగిస్తాము. ఎవడు మింగుదునా అని వాడు తిరుగుతాడు, మనం వాడిని మింగుదాని ప్రయత్నం చేస్తున్నాము. ఎప్పుడు జరుగుద్ది అంటే నీవు సరైన చోట సరైన చెట్టు దగ్గర అరవడం మొరవడం మొదలుపెట్టింది అన్న. తప్పుడు చెట్టు దగ్గర మొరిచినంత కాలము ఈ జీవితం మారదు, నీ కుటుంబం మారదు, నీ ఆర్థిక పరిస్థితి మారదు, నీ ఆరోగ్య పరిస్థితి మారదు, నీవు ఏమైనా నులి పోగులు మార్చలేవు. ఎప్పటి వరకు సరైన చెట్టు దగ్గర అరవడము చేయనంత మట్టు వరకు ఇది జరగదు. కానీ ఒకసారి ఆలోచించండి, ఏ చెట్టు దగ్గర అయితే జీవి ఉన్నదో, ఏ చెట్టు దగ్గర అరవలో అదే చెట్టు దగ్గర అరిచావనుకో, నువ్వేం చేస్తావు, చూస్తావు, ఎస్ నువ్వు వేయవలసిన బాణము, పెట్టవలసిన గన్ను గురిపెట్టి నీ వేటను నువ్వేం చేసుకుంటావు, సొంతం చేసుకుని వెళ్ళిపోతావు. ఇగో ఇలాగ స్వాధీనపరుచుకున్నటువంటి విజయవంతమైనటువంటి వేటగాడిలాగా మనం తయారు కావాలంటే సరైన చోట అరవడం మొదలు పెట్టాలి. సమస్య ఎక్కడుందో ఆ సమస్యను కనిపెడదాం. నేను ఇక సంఘస్థాయి సమస్యనే మాట్లాడాను, ఇది కొంచెం లార్జర్ టాపిక్, పెద్ద టాపిక్ ఇది. సంఘం అంతా ఒకే స్థాయిలో, సంఘం అంతా ఒకే రీతిలో మొత్తబడ్డానికి అత్యధిక పెద్ద కారణం అదే. ఏంటది? ఇది మందిరమును గనక పాడవంగా చూస్తున్నామా, మందిరంలో కొరతగా ఉండగా చూస్తున్నామా? ఎందుకంటే కొరతగా ఉండడం కూడా దేవుడు ఇష్టపడాడు. మలాకి 3వ అధ్యాయం మీకు తెలుసు కదా, నా మందిరం ఎలా ఉండాలా, సమృద్ధిగా ఉండనివ్వాలా. మందిరంలో కొరత ఉండగానే నేను మోహన్ తిప్పేసుకుని ముద్దు తిప్పుకొని వెళ్ళిపోయానా, మందిరంలో ఫలానా లేదని తెలవగానే పక్కకి వెళ్ళిపోయానా? నేను చెప్పేది పాస్టర్ గారి కొంపలో కాదయ్యో, మందిరం చెప్తున్నా నేను. నీకు అర్థమవుతుందిగా? మళ్ళీ ఈయన జేబులు నింపుకోవడానికి మాట్లాడుతున్నాను అనుకునేరు. నేను మాట్లాడే పాస్టర్ గారి జేబు కాదు, మందిరము. మందిరంలో ఏదైనా కొరతగా ఉండడం తెలిసి, ఇది నా యొక్క సామర్థ్యంలో ఉందని తెలిసినప్పుడు కూడా దాని గురించి తలా మొహం తిప్పేశామా, నీ యొక్క అవసరతలు తీరడానికి కూడా దేవుడు అలాగే మొహాలు తిప్పేస్తున్నాడు ఆయన. హగ్గై పత్రిక మొత్తం అంతా అదే కనబడుతుంది. ఇంకొంచెం ముందు చదవండి దాన్ని. హగ్గై పత్రిక. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూస్తారు కానీ, విస్తారంగా కావాలని మీరు ఎదురు చూశారు కానీ కొంచెంగా పండిన, కొంచెంగానే పండిందిగా. మీరు దాని ఇంటికి తేగా, ఇంటికి తీసుకొచ్చి చూస్తే నేను దాన్ని చెదరగొట్టి తిని, వామ్మో వచ్చిందే కొంత. ఆ కొంతలు కూడా ప్రభు ఏం చేస్తుందంటే ఏ మూలకు రాకుండా, ఏ పంటికి సరిపోకుండా దాన్ని చెదరగొట్టి పడేస్తున్నాడు. సంపాదన చూస్తే ఏమో వేలల్లో, తీరుతున్న అప్పుల సంఖ్య చూస్తే 0. ఆరోగ్యానికి పెడుతుందేమో కొండంత, మెరుగుపడిందేమో ఘోరంత. కష్టపడేది ఎక్కువ, ప్రార్థన చేసేది ఎక్కువ, ఉపవాసాలు ఎక్కువ, మారిన కుటుంబాల సంఖ్య తక్కువ. దేనికయ్యా అంటే సమస్య ఎక్కడుందో, ఎక్కడికి వెళ్ళి మొరగలో దాని గురించి పట్టించుకోకుండా పనికి మళ్ళీ చెట్ల దగ్గర మొరుస్తున్నాము. సమస్యలు పోవు. వీఆర్ బార్కింగ్ అప్ ఎట్ ద రాంగ్ ట్రీ. తర్వాత ఇంకొచ్చి ముందుకు రండి. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు, ఎందుచేత నా మందిరం పాడై ఉండగా, నా మందిరం పాడవుతుండగా మీరందరూ మీ మీ ఇండ్లను
కట్టుకొనుటకు ఎవడెవడో వచ్చి వెనకాల గోడెంబడ బహిర్భూమికి వెళ్తా ఉంటే మీరు మీ ఇళ్ళలో మీరు బహిర్భూమికి పోతున్నారు. ఎందుకు పోతాడు? ఎందుకు పోతాడు? నీ ఇంటి ముందుకు వచ్చి నీ వాకిట్లో కూడా బహిర్భూమి చేస్తుంటే ఏ రోషం కలుగుద్దో అదే రోషం యెహోవా మందిరం పట్ల కలిగి ఉంటే ఎప్పుడో బాగుపడే మన కుటుంబాలు, మన జీవితాలు, మన సంఘాలు ఇంకా బాగుపడేవి. ఆ రోషం కనవల్లే, ఆ రోషాలు రాలేవు. నా మాట వింటున్నారా? యెహోవా దేవుడు యేసుప్రభువు ఏమంటారు? ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అలాంటి భక్షించగలిగే ఆసక్తి మనలో ఉన్నప్పుడు మందిర విషయమై, యాజకత్వ విషయమై, అప్పుడు కదా దేవుడు సంఘ స్థాయిలో నుంచి వ్యక్తిగత కుటుంబ స్థాయిలోకి వచ్చేది. సంఘ స్థాయిలో ఆలోచించండి అయ్యా, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లోనే మన పరిస్థితి ఇలా ఉండి, మన పరిచయం ఇలా సాగి, మన వృద్ధి ఈ స్థాయిలో ఉంటే, నిజంగానే మనము హగ్గై పత్రికలు దేవుడు కోరుకొని వచ్చినట్టుగా మనం చేస్తే మన వృద్ధిని ఎవడాపుదుడు? మన కట్టాలనుకుంటే మందిరం గురించి మరొకసారి ఆలోచించి బహుశా ఇంకా సైజు పెంచాలని మన ఆలోచన కలుగుతాయి. నడిపించబడే చేపల సంఖ్య ఎక్కువ అవుద్ది, నాటబడే విత్తనాలు నాట్ల సంఖ్య ఎక్కువ అవుద్ది. అక్కడ ఎప్పుడు సరైన చోట మరవడం చేసినప్పుడు. తర్వాత ఇంకొచ్చు ముందుకు రానా? కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశం మంచు కురవకై ఉన్నది. అందుకేగా ఆకాశం మంచుతోనే పంటలు పండాలా, కానీ అదే కురవట్లే. భూమి పండకై ఉన్నది, భూమి ఏమో పండకున్నది. నేను భూమికి పర్వతములకును అనావృష్టి కలగజేసి దానిమ్మ విషయంలోను, ద్రాక్షరసం విషయంలోను, తైలము విషయంలోను, భూమి ఫలించు సమస్తం విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామం పుట్టించి ఉన్నాను. ఏ విషయాలలో కరువు? ఒక్కొక్కటి వరుసగా అదొకటి చెప్పు ముగించేది, ఎందుకంటే లార్జర్ సబ్జెక్ట్ ఇది, మళ్ళీ చర్చలో కంటిన్యూ చేయాలి. దేని విషయంలో? భూమి విషయంలో. అవునా? భూమి పండదు, వేస్తావు పండదు, అమ్మాలనుకుంటా అమ్ముడు పోదు. మీరు వింటున్నారా? అమ్మాలనుకుంటావు అమ్ముడు పోదు, వేస్తావు పండదు. తర్వాత పర్వతాల విషయంలోను, తర్వాత ధాన్యం విషయంలోను, ద్రాక్షరస విషయంలోను, తైల విషయంలోను, భూమి ఫలించు సమస్త విషయాల్లోనూ, మనుష్యుల విషయంలో, మనుషులంటే సంఘము, కుటుంబము, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయాల్లో కూడా క్షామము, కరువే. రాదు, వచ్చిన నోటి పంటికి సరిపోదు, కంటికి సరిపోదు. ఇదంతటికి సమస్య దేనికయ్యా అంటే మందిరము, యాజకత్వాన్ని మనం నిర్లక్ష్యం చేయడమే. ఆ ఒక్క చోట మనం సరిగ్గా నిలబడగలిగామా? అయ్యా నా మాట వింటున్నారా? ఆ ఒక్క చోట వెనుదిరగక ఉండినామా? సరైన చోట అరవడం మొదలు పెట్టగలిగామా? మొట్టమొదటిగా సంఘ స్థాయిలో దేవుడు మొత్తడాన్ని తీసేస్తాడు ఆయన. ఒక్కసారి సంఘాన్ని ఆశీర్వదించడం అంటే ఏంటో తెలుసా అయ్యా? అది ఇండైరెక్ట్గా డైరెక్ట్ కుటుంబాన్ని ఆశీర్వదించినట్టే, అది ఇండైరెక్ట్గా వ్యక్తిగతంగా ఆశీర్వదించినట్టే. మెజారిటీ సమస్యలు ఎగిరిపోతాయి. కానీ ఆకాండలాగా ఒక్కడున్నా చాలు సంఘాన్ని భ్రష్టు పట్టేయడానికి, సంఘమంతా మొత్తపడ్డానికి. జాగ్రత్త పడాలి. సరైన చెట్టు దగ్గర అరుద్దామా? మీ కుటుంబ సమస్యల్లో కానీ, మీ వ్యక్తిగత సమస్యలు కానీ, ఎక్కడ సమస్య ఉందో దాన్ని సరి చేసుకుంటే చాలు. ఏ చెట్టు దగ్గర అరవాలి ఆ చెట్టు దగ్గర అరిస్తే చాలు. అయ్యా అలాగూ చేసినప్పుడు వేటగాడు వాడు కాదు, వేటగాడు మనం అవుతాం. మనం వేటాడి మనం స్వాధీనపరచుకోవాల్సిన గౌరవం స్వాధీనపరచుకుంటాం. అలాంటి కృప దేవుడి మందికి దయచేయను గాక. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇంకా దాన్ని మన చర్చలో కొనసాగిద్దాం. దేవుడి మందిని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మన మధ్యలో ఉన్న సహోదరులు మోషే బ్రదర్ ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యం మనందులో కార్యం జరుగులాగున్నాను. ఈ కూటమి జరిగించబడుతున్న ఈ కుటుంబంలో కూడా ఈ యొక్క వాక్యము కార్యం జరుగులాగున, ఈ కుటుంబానికి శాంతి సమాధానం లభించలాగున ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా ఏకీభవించి ముందుకు సాగిపోతాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, రక్షకుడైన తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవయ్యా, నువ్వు మాట్లాడే దేవుడవు తండ్రి. నాయన నీకు స్తోత్రములు. నాయన మాకు ఏదైతే కొరతగా ఉన్నదో తండ్రి ప్రభువా, దాని చేత సంధించినటువంటి దేవా నీకు స్తోత్రము చెల్లించున్నాం తండ్రి. నిజమే తండ్రి ప్రభువా, మరి నాయన మేము తండ్రి ప్రభువా ఆ యొక్క కుక్క ఏ విధంగానైతే తండ్రి ప్రభువా ఆ యొక్క శత్రువుని చూసి సరి అయినటువంటి చెట్టు దగ్గర అరవకుండా ప్రభు మరి ఒక చెట్టు దగ్గర అరిచినట్లుగా చూస్తూ ఉన్నాం తండ్రి. నిజమే తండ్రి ప్రభువా, మేము కూడా అదే విధంగా ఉన్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం.
అయ్యా మన్నించవలసిందిగా ప్రార్థిస్తా ఉంటున్నాము. అది సరి చేసుకున్నటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తాము. నాయన తండ్రి ప్రభా, ఎల్లవేళ తండ్రి ప్రభా సమస్యను గుర్తించి ప్రభువా నాయన నీ యొద్ద మొరలుటకు నీ కృప దయచేయండి. అయ్యా నీ మందిరమును తండ్రి ప్రభువా, నీ పరిచర్యను, నీ వాక్యమును నాయన నీ సేవకులను తండ్రి ప్రభా సమస్తమును కూడా తండ్రి ప్రభా అయ్యా మేము శ్రద్ధ కలిగి జీవించుటకు నీ కృప దయచేయండి. అలాంటి ఆత్మను మా అందరిపై కుమ్మరించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా తండ్రి ప్రభా రోషము కలిగి తండ్రి ప్రభా జీవించుటకు నీ కృపా భాగ్యమును మా అందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. తండ్రి మాకు ఏదైతే లోటుగా ఉందో ప్రభువా దాని అంతటి కూడా మీరు సరిచేసి నాయన ముందుకు నడిపింప చేయమని ప్రార్థిస్తా ఉంటున్నాం. నాయన నీ కరుణ నుంచే ఆత్మను, నీ కృపగల ఆత్మను మా కుమ్మరించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. నాయన ఈ కుటుంబాన్ని కూడా తండ్రి ప్రభువా జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి ప్రభువా మరి నాయన ఈ వాక్యము తండ్రి ప్రభువా మా అందరిలో ఫలింప చేయుటకు నీ కృపను దయచేయమని, ఈ కుటుంబంలో ఫలింప చేయుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. అయా తండ్రి ప్రభా ఈ కుటుంబంలో తండ్రి ప్రభువా నాయన సమాధానం ఉండును గాక, నాయన సమాధానకర్తలు ఉందరు గాక. ఓ నాయన తండ్రి ప్రభా మరి నాయన రక్షణ భాగ్యమును కూడా తండ్రి ప్రభా వారి తల్లి గారికి కూడా దయచేయవలసిందిగా ప్రార్థిస్తా ఉంటున్నాం. అమ్మా యేసమ్మను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా ఆ బిడ్డ పట్ల కూడా కృప చూపవలసిందిగా ప్రార్థిస్తాను ప్రభా. నాయన సరి అయినటువంటి స్థలంలో సరి అయినటువంటి చెట్టు యొద్ద మొరపెట్టే భాగ్యం కూడా ఆ యొక్క కృపా భాగ్యము కూడా ఆ బిడ్డకు కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా సహాయం చేయి తండ్రి ప్రభువా, నాయన నీ కృప ఉంచవలసిందిగా ప్రార్థిస్తా ఉంటున్నాం. నాయన తండ్రి ప్రభా ఇంకా పిల్లల్ని కూడా మీరు తండ్రి ప్రభా మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నాయన ఆ యొక్క చదువు విషయంలో కూడా భవిష్యత్ విషయాల్లో కూడా కృప చూపవలసిందిగా ప్రార్థన చేయించుంటున్నాము తండ్రి. ఇదిగో దేవా ఈ విత్తబడినటువంటి వాక్యమును తండ్రి ప్రభా నీ దైవ సేవకుల గుండా తండ్రి ప్రభా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ శబ్ద యంత్రం ద్వారా ప్రభా విత్తబడినటువంటి వాక్యము తండ్రి ప్రభా వారి హృదయం ఎవరైతే వింటున్నారో ప్రభా వారిలో ఫలింప చేయమని ప్రార్థిస్తా ఉంటున్నాం. సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తా ఉంటున్నాం తండ్రి. నాయన నీకే మహిమయు ఘనతయు ప్రభావాలు చెల్లిస్తూ నాయన ముందున్న సమయం అంతా కూడా నీ బలిష్టమైన చేతులకు అప్పచెప్పుకుంటూ నాయన ఈ గృహముల పైన తండ్రి ప్రభా నీ కను దృష్టిని నీ యొక్క ఆశీర్వాదాలను ఉంచమని నాయన నీకే మహిమయు ఘనతయు ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. మహాపరిశుద్ధుడైన మా ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తు దేవా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. అవును నాయన, బలమైనటువంటి వేటగాని వలె దుష్టుడి ప్రపంచాన్ని జయించుటకు ప్రయత్నం చేయుచుండగా వాడి యొద్ద నుంచే మాదైన దాన్ని మరణమే స్వాధీనపరుచుకున్నటకై చేయవలసిన యుద్ధములో సరైన చెట్టు దగ్గర అరవవలసిన వరమై ఉన్నాము. కానీ తప్పుడు చెట్టు దగ్గర అరవకూడనటువంటి చెట్టు దగ్గర మేము అరిచిన ప్రతిసారి మేము ఓడిపోతా ఉన్నాము నాయన. మా వేటను మేము సమర్థవంతంగా జయించలేకపోయాము నాయన. కానీ ఇది మొదలుకొని ఈ రోజున మీరు సంఘ స్థాయిలో జరుగుతున్నటువంటి విషయాల్లో కొద్దిపాటి విషయాలను మీరు మాతో మా నాయన ప్రకటించి ఉండగా సంపూర్ణమైన సమాచారం చేత మా సంఘ స్థాయిలోను కుటుంబాల స్థాయిలోను వ్యక్తిగత స్థాయిలోను ప్రతి సమస్యను మేము జయించుటకు కావలసినటువంటి ఆ రీతిలో మా యొక్క ప్రవర్తన ఉండేలాగా కృప చూపించండి. దీనినైతే మేము నిర్లక్ష్యం చేసి ఉంటేమో ఎక్కడెక్కడైతే తప్పిదాలను మేము తొరలి ఉన్నామో నాయన వాటన్నిటి విషయాల్లో సరి చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాం ప్రభు. దయచేసి నాయన సమస్య ఉన్న చోట, ఇరుకు ఇబ్బంది ఉన్న చోట, అవసరత ఉన్న చోట, ఆ మార్గాలు ఉన్న చోట మాత్రమే మా అడుగులు పడులాగా కృప చూపండి. ఈ కుటుంబం కూడా వీరి కుటుంబ స్థాయిలో వీరు సరైనటువంటి వృక్షం దగ్గర నిలబడుతూ ఆ సరైన చోట మాత్రమే అరుస్తూ ఆ వేటను సంపూర్తి చేయనట్టుకు కావలసిన కృపను ఈ కుటుంబాన్ని కూడా మీరు అనుగ్రహించు. ఈ సంఘం అంతటిని కూడా మీరు ప్రేమిస్తున్నారు గనుకే నాయన ఈ మాటలు స్వల్పమైనను సరళమైనను మా యొద్ద మీరు ప్రకటించడానికి మీరు ఇష్టపడ్డారు. ఈ ప్రేరేపణ కలిగింపజేసినందుకు నీకు వందనాలు ఆయన. వాడుకొనబడినందుకు కూడా ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. నీ శక్తి చేత నీ మహిమ చేత ఈ సంఘమును మరింత బలంగా మీరు కట్టండి ప్రభా. ఎక్కడ కూడా వదులుగా ఉండకుండా పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసము విభాగింపబడిన నాలుకల కంటే అత్యధికమైన శక్తి చేత తొలకరి వర్షము కడవరి వర్షము రెండు ఒకేసారి కురిపింపబడతాయి అన్నారు కనుక అలాంటి ఒక గొప్పదైన మహిమాభిషేకాల గుండా ఈ చిన్న సమూహాన్ని మీరు నడిపింపజేయమని ప్రార్థిస్తాం. క్షమించండి, తెలిసి తెలియక దొరికిన ప్రతి తప్పిదాన్ని కూడా మీరు మన్నించమని, సమస్త విషయాలు కృప చూపమని, ఇక్కడ మోకరించినటువంటి నీ ప్రేమైనటువంటి పిల్లలను కూడా కాపాడండి ప్రభు.
వీరి జీవితాలు ఎక్కడైతే ఆ సమస్యలు ఉన్నాయో ఆ సమస్య వైపున వీరు ఆలోచనలు కలిగించలాగిన, ఎక్కడైతే వీరు ఆశ్చర్యించాలో ఆ ఆశ్చర్యాన్ని పట్టుకునేలాగిన సహాయం దయచు. తప్పుడైన చెట్టు దగ్గర ఎవరు అరవకుండా ఉండలాగిన వివేచనను, నైపుణ్యమును, శిక్షణను మీరు అనుగ్రహించమని, జరగనైన ప్రేమ విందులు కూడా తోడుగా ఉండమని, తిరిగి నీ ప్రియమైన పిల్లలు వారి వారి గృహాలకు చేయబోతున్న ప్రయాణంలో కూడా నీవే నీ కాపుదల భద్రతను అనుగ్రహించి, క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించి నీ నామాన్ని మీరు గణపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.